ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులైన మొదటి రాశి మేషరాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా వీళ్ళ గ్రహగోచారం ఏంటంటారు ఈ మాసంలో? అదే ఆగస్టు నెలలో మనకి కొన్ని ముఖ్యమైన విషయాల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే గురుమౌఢ్యం అనేది ఉంటుంది. యాక్చువల్గా జూలై నుంచి మనకి జూలై 15 స్టార్ట్ అయ్యి ఇప్పుడు నడుస్తుంది. ప్రస్తుతం అయితే 3 నడుస్తుంది. అది ఆగస్టు నెలలో ఎండ్ అవుతుంది 11వ తారీఖు ఇంచుమించుగా మౌఢ్యం. సో అప్పుడు తర్వాత మనకి కొద్ది రోజుల్లోనే శ్రావణ మాసం బిగిన్ అవటం అంటే ఇంచుమించు 13వ తారీఖు నుంచి బిగిన్ అవుతుంది. అంటే ఇంకా అక్కడి నుంచి ముహూర్తాలు మళ్ళీ ప్రారంభమవుతాయి. సో ఆగస్టు నెలలో మనకి ఉన్న మెయిన్. తర్వాత అదే నుంచి మనకి శ్రావణ మాసం కూడా బిగిన్ అయిపోతుంది. సో ఇంక ఇక్కడ నుంచి ఆడవాళ్ళకి పండగ. సో అక్కడి నుంచి నోములు పట్టే వాళ్ళు నోములు పట్టుకోవటం, తర్వాత వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోవటం ఇత్యాది విశేషాలు ఉంటాయి. అయితే మనకి జనరల్గా వరలక్ష్మి వ్రతం అనేది ఆగస్టు ఏదైతే మొదటిగా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఏదైతే ఉంటుందో దాన్ని వరలక్ష్మి వ్రతంగా చేసుకోవటం అనేది చాలా మందికి తెలిసిన విషయం. సో జనరల్గా 2వ వారం వస్తుంది. అంటే ఇప్పుడు మనకి గురువారం నాడు శ్రావణ మాసం బిగిన్ అయ్యి రావటమే మొదట శుక్రవారం అనేది 14వ తారీఖు శ్రావణ శుక్రవారం మొదటిది. సో ఆ లెక్కను చూసినప్పుడు 21వ తారీఖు 2వ శుక్రవారం కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకోవటం అనేది చాలామంది ఆటోమేటిక్గా చేసేసుకుంటారు. కానీ వివిధ భవిష్యత్తర పురాణం కానీ నిర్ణయ సింధు, ధర్మసింధు ఇత్యాది గ్రంథాలు పరిశీలించిన మీదట ఏ రోజైతే పౌర్ణమితో కనుక ఒకవేళ శుక్రవారం వచ్చినట్టయితే అది మరింత విశిష్టమైనది. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందండి? ఉద్యోగ రంగంలో ఇందాక మనం చెప్పుకున్నాం, తాత్కాలికంగా అంటే ఇంచుమించుగా చెప్పాలి అంటే కనుక మేషరాశి వాళ్ళకి ఎక్కువ శుభ ఫలితాలు అయితే 2వ వారంలోనే ఉంటాయి. మొదటి 2 వారాలు కొంత ఒడిదుడుకులతో వెళ్ళటం, తాత్కాలికంగా ఏవో రకమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, తర్వాత కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వాళ్ళకి కూడా నోటి దాకా వచ్చినట్టే వచ్చే అవకాశాలు ఏదో విధంగా చేజారిపోతాం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే శుక్రుడు ప్రస్తుతానికైతే కనుక మనకి కర్కాటకంలో ఉండి తర్వాత 2వ తారీఖు నుంచి ఇప్పుడు సింహరాశిలోకి మారటం అనేది ఉంటుంది. ఇంచుమించు నెలాఖరు వరకు కూడా శుక్రుడు అక్కడే ఉంటాడు. 29 ఆ టైంకి వచ్చేప్పటికి కన్యలో నీచంలోకి రావటం అనేది ఉంటుంది. సో కన్యరాశిలోకి ప్రవేశించే వరకు వృత్తి ఉద్యోగాల్లో కొంత డెవలప్మెంట్స్ అవి పెరగటం అనేది ఉంటుంది. ఎప్పుడైతే నీచ పడతాడో అక్కడి నుంచి ధనస్థానం అంటే ఆర్థికంగా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం, అధిక ధన వ్యయం వంటి ఫలితాలు ఉండటం అనేది అయితే కనుక జరుగుతుంది. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణానికి సంబంధించినంత వరకు మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమి ఉండవు. తాత్కాలికంగా కోపతాపాలు వచ్చినప్పటికీ కూడా అలా వచ్చి అలా పోవటం అనేది అయితే ఉంటుంది. ఆయాన్ని మళ్ళీ బాయ అంటం అనేది అయితే ఉంటుంది. సో మరీ బెంగపడాల్సినంత అవసరం అయితే కనుక లేదు. గురుగారు, ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అసలే శ్రావణ మాసం స్టార్ట్ అయినాక వివాహ ముహూర్తాలు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి సక్సెస్ అవుతుందంటారా వివాహం? ఖచ్చితంగా. ఎందుకంటే ఇంచుమించు అలాగా ఎప్పుడైతే కన్యారాశి అంటే మ్యాక్సిమం పీరియడ్ అంతా కూడా శుక్రుడు సింహరాశిలోని కర్కాటక రాశిలోనే ఉండటం అనేది జరుగుతుంది. అంటే ఆగస్టు 2 నుంచి కర్కాటకం నుంచి సింహంలోకి మారటం అనేది శుక్రుడు ఉంటుంది. మళ్ళీ ఇంచుమించు నెలాఖరికి వచ్చేప్పటికి 29 ఆ టైంకి ఇంచుమించుగా వచ్చేప్పటికి కన్యలోకి ప్రవేశించమాట. సో మేజర్గా అయితే కనుక 29 మ్యాక్సిమం అంటే ఆగస్టు 29 వరకు. సో అందుకని ఖచ్చితంగా మంచి ఫలితాలే ఉంటాయి. కనుక ఖచ్చితంగా వారు అంటే కొత్తగా వివాహం కావాలనుకునే వాళ్ళు, తర్వాత ఇప్పటిదాకా భార్యాభర్తల మధ్య చిన్న భేదాలు ఏదైనా ఉంటే అవి నెలాఖరులో తాత్కాలికంగా వస్తాయి. అప్పటిదాకా వాళ్ళిద్దరి మధ్య కూడా చక్కగా పరస్పర అవగాహనతోనే పావులు కావడం ఏదైతే ఉంటుంది. సో అందుకని కుటుంబ జీవితం బాగుంటుంది. కొత్తగా పెళ్ళి అవ్వాలనుకునే వాళ్ళకి కూడా బాగుంటుంది. గురుగారు, ఈ మాసంలో ఎవరైనా పెట్టుబడులు పెడదాం అనుకునేవారు, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునేవారు చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా చేయొచ్చు. ముఖ్యంగా మెడికల్కి సంబంధించిన వ్యాపారాలు చేయాలనుకునే వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత బట్టలకు సంబంధించిన వ్యాపారాలు ఏమైనా చేయాలనుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. కాస్మెటిక్ రంగానికి సంబంధించినంత వరకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత బ్యూటీ పార్లర్లు కానీ, తర్వాత సెలూన్స్, అది ఏమంటాం స్పా అంటాం కదా, సో బ్యూటీ స్పా అటు యూనివర్సల్ అంటే యూనిసెక్స్ అంటే మగాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ మంచి ఫలితాలు ఉండటానికి ఉంటుంది. అలాంటి వ్యాపారాలు చేయాలనుకునే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత బట్టలను మనం చెప్పుకున్నాం. తర్వాత టైలరింగ్ కూడా
బొటిక్స్ ఉన్న ఆ, వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా పెట్టుకోవడానికి మంచి ఫలితాలు ఉంటాయి. మరి గురుగారు మొత్తం మీద చూస్తే వీళ్ళకి ప్రథమార్థం బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ద్వితీయార్థం బాగుంటుంది? ఖచ్చితంగా ద్వితీయార్థమే మంచి ఫలితాలు మరింత పెరిగే సూచనలు అయితే కనుక ఎక్కువ కనపడుతున్నాయి. ఇంచుమించుగా ఆగస్టు 29 దాకా కూడా ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి వరలక్ష్మి వ్రతానికి. వరలక్ష్మి మాసం కనుక 3వ శుక్రవారం మనకి పౌర్ణమితో కలిసి రావటం అనేది జరిగింది. సో అందుకని నిజానికి ఏంటంటే 2వ వారం చేసుకుంటే తప్పు అని కాదు, పౌర్ణమి ముందు వచ్చింది కూడా చేసుకోవచ్చు అని మనకి గ్రంథాలు పేర్కొన్నాయి. కానీ దీంతో పోలిస్తే మరింత విశిష్టమైనది 3వ వారం పౌర్ణమితో కలిసి శుక్రవారం వస్తుంది. కనుక ఈ ఆగస్టు నెలలో మనకు ముఖ్యమైన కన్ఫ్యూజన్ ఏదైనా ఉంటే కొంతమందికి ఇది ఉంటుంది, అంటే పౌర్ణమి వచ్చింది కదా, పౌర్ణమి నాడు చేసుకోవాలా లేదా యథావిధిగా 2వ వారం చేసుకోవాలా, ఆ రకంగా కొంత కన్ఫ్యూజన్ ఉండటం అనేది ఉంటుంది. కానీ ఏది బెటరు అంటే కనుక, ఏది బెస్ట్ అంటే కనుక, ఏది ఉత్తమం అంటే కనుక పౌర్ణమితో వచ్చిన దానికి మరింత ప్రాధాన్యత ఇవ్వమని మనకి గ్రంథాలు పేర్కోవటం అనేది జరిగింది. కనుక 3వ వారం 28వ తారీఖు చేసుకోవటం ఉత్తమం. అలాగే 2వ వారం పౌర్ణమి ముందు 2వ శుక్రవారమే కాబట్టి చేసుకుంటే తప్ప అంటే తప్పు కాదు. ఏది ఉచితము ఏది ఉత్తమము అంటే మాత్రం 28వ తారీఖు పౌర్ణమితో కలిసి వచ్చింది చేసుకుంటే మంచిది. ఎందుకంటే పౌర్ణమి కానీ ఇటు అమావాస్యలు కానీ లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి. సో మనం చేసేది వరలక్ష్మి వ్రతం కాబట్టి పౌర్ణమి నాడు కలిసి వచ్చింది కనుక పౌర్ణమి నాడు చేసుకుంటే మరింత శుభం. అయితే పౌర్ణమి ఆ రోజు ఇంచుమించు ఉదయం 9:30తోనే ఉంటుంది. సో అందుకని ఎవరైనా సరే వరలక్ష్మి వ్రతం కానీ వివిధ పూజాది కార్యక్రమాలు కానీ చేసుకుంటే మ్యాక్సిమం 9:30 లోపు చేసుకుంటే కనుక చాలా ఉత్తమమైన కాలం. కనుక అది ఆగస్టులో మనకి ప్రత్యేకంగా ఉంది. మంచి పండగ, అందరూ ముఖ్యంగా స్త్రీలందరూ ఇష్టంగా చేసుకునే పండగ. సో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకునే దానికి ఇదొక నివృత్తి. దీని గురించి ఒక స్పెషల్ వీడియో కూడా చేద్దాం గురుగారు తర్వాత. మరి మేషరాశి వారికి ఎలా ఉంటుంది అంటారు? మేషరాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే ఆరోగ్య విషయంలో ఎప్పటికీ మనం గత దినాలుగా చెప్తూనే ఉన్నాము. అందులో ఈసారి కూడా ఇప్పుడు మళ్ళీ కొన్నాళ్ళ పాటు కుజుడు బుధుడు రాశిలోకి ప్రవేశించడం, అంటే ఆగస్టు 2వ తారీఖు నుంచి బుధ రాశిలోకి అంటే మిథున రాశిలోకి కుజుడు ప్రవేశించడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ముఖ్యంగా ఈ తలకు సంబంధించిన విషయాల్లోనూ తర్వాత చర్మానికి సంబంధించిన విషయాల్లోనూ సాధారణంగా మేషరాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో ఆరోగ్య విషయంలో మాత్రం మధ్య మధ్యలో ఇబ్బందులు వచ్చే పరిస్థితులు అయితే ఎక్కువ ఉంటాయి. తర్వాత బుధుడు అంటే వీళ్ళకి ఉద్యోగాలకి కారకుడు, ఆయన ఇదే నెలలో మనకి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం అనేది ఉంటుంది ఆగస్టు 14వ తారీఖు వరకు. అయితే ఆగస్టు 14 దాటాక మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తే మళ్ళీ కొంత మంచి ఫలితాలు పెరుగుతాయి. సో మొదటి 2 వారాల్లో మాత్రం వృత్తి ఉద్యోగాల్లో చికాకులు ఎదుర్కోవటం అనేది ఒకటి, తర్వాత బంధుమిత్రాదులతో ఏవో రకమైన అపార్థాలు, తాత్కాలిక విరోధాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో మిగతా అన్ని విషయాల్లో ఎక్కువ శాతం యథాప్రకారంగానే మంచి విషయాలు ఉండటం అనేది జరుగుతుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటారు ఈ మాసం? అయితే మేషరాశి వారికి విద్యార్థులకు వచ్చేప్పటికీ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు మొదటి 2 వారాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది, సో కొంత చపలచిత్తంతో ఇబ్బంది పడటం అనేది, నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎప్పుడైతే పంచమ స్థానంలోకి బుధుడు చేరుకోవటం అనేది ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇంచుమించు 2వ వారంలోకి వచ్చేప్పటికి రవి కర్కాటకంలోకి ప్రవేశించడం అనేది, తర్వాత సింహంలోకి ప్రవేశించడం అనేది ఇవన్నీ ఉంటాయి వరుసగా. సో అందుకని క్రమంగా మంచి ఫలితాలు పొందటం అనేది ముఖ్యంగా 2వ వారం దాటిన తర్వాత నుంచే ఎక్కువ మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. మరి ఈ మాసం మొత్తం ఇంకా బాగుండాలంటే ఏ దైవ నామస్మరణ బాగుంటుంది అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? సో ఖచ్చితంగా మనం ఏంటంటే ఈ నెలంతా కూడా మెయిన్ ఇప్పుడు ఈసారి వీళ్ళకి చెప్పే ఫలితాలన్నింటిలో కూడా లక్ష్మీదేవిని ఎవరిని పూజ, ఎందుకంటే మనకి ఇప్పుడు రానున్న ఆగస్టు అంతా కూడా సాధారణంగా ఎక్కువగా లక్ష్మీదేవిని పూజించడం అనేది ఉంటుంది. కాబట్టి ఈసారి స్పెషల్గా మనం ఏం చేస్తున్నామంటే ఖచ్చితంగా మేషరాశి వాళ్ళు ఈసారి సంతాన లక్ష్మిని పూజించినట్టయితే కనుక, అష్టలక్ష్ముల్లో మనకి వివిధ లక్ష్ములు ఉంటాయి కదా, ఈ సంతాన లక్ష్మిని పూజించడం వల్ల ఏం మంచి జరుగుతుంది అంటే కనుక వీళ్ళకి కొంతవరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం అనేది, ముఖ్యంగా ప్రథమార్థం ఏదైతే మొదటి 15 రోజుల్లో కొంత ఇబ్బందులు ఎక్కువ పడే ఉంది అన్నట్టు తొందరపాటు నిర్ణయాలు ఉంటాయని చెప్పాం. సో ఈ సంతాన లక్ష్మి వల్ల ఏంటంటే పంచమ స్థానం అనేది, అంటే సంతానం అనేది జాతకాల్లో పంచమ స్థానం. సో పంచమ స్థానం అనేది మన బుద్ధి స్థానం. సో అందుకని నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ అవుతుంది. పైగా ఇక్కడ ఈ సంతాన పరంగా ఉండే చికాకులు కానీ, తర్వాత సంతాన అభివృద్ధి కానీ,
అంటే మన ఇంట్లో నేను మాస్టర్స్ అనుకోండి, నా పిల్లలు ఎవరైనా విద్యార్థులు ఉన్నారనుకోండి, వాళ్ళ పరంగా ఏదైనా సరే నేను వ్యాకులత చెందితే ఆ వ్యాకులత పోగొట్టడానికి. సో అందుకని ఈ నెల అంతా కూడా వీరికి సంతాన లక్ష్మికి సంబంధించిన స్తోత్రం చదువుకోవటం, లేదా సంతాన లక్ష్మి అష్టోత్తరం కూడా ఉంటుంది. దాన్ని మనం శుక్రవారం లక్ష్మీదేవికి ఆ సంతాన లక్ష్మి అష్టోత్తరం చదివి పూజ చేసినా కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి అయిన 2వ రాశి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి గ్రహ గోచరం ఏంటంటారు? తప్పకుండా. అయితే వృషభ రాశి వారికి కూడా ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. సో ఇటు ఆర్థికంగా అయితేనేమి, ఆరోగ్యపరంగా అయితేనేమి, వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి పరంగా అయితేనేమి, మొత్తం మీద ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కానీ కుటుంబంలోనే తరచూ ఎవరో ఒక పరంగా ఒత్తిళ్ళు ఎదుర్కోవటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సరే, తర్వాత వివరంగా ఎలాగో తెలుసుకుంటాం కాబట్టి మామూలుగా అయితే ఎక్కువ శాతం శుభ ఫలితాలు కానీ వృషభ రాశి వారికి అయితే కనుక చెప్పచ్చు. మరి గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకి కూడా ప్రస్తుతం అయితే కనుక మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అందులో ఆగస్టు 2 దాటిన తర్వాత నుంచి ఇంకా మరి ఇంత బాగా చురుగ్గా నిర్ణయాలు తీసుకోవటం అనేది అయితే జరుగుతుంది. అయితే ఆగస్టు 14 నుంచి 28 మధ్య కాలంలోనే కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అనేది అవసరం. అక్కడ ఏదైనా సరే కొంతవరకు తప్పటడుగులు వేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఒక విధంగా చెప్పాలంటే కనుక మొదటి అర్ధ భాగంలోనే విద్యార్థులకి మంచి ఫలితాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. మరి పెట్టుబడులు పెడదామన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దామన్నా చేసుకోవచ్చు అంటారా? అయితే కొత్తగా వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళకి కూడా వృషభ రాశి వాళ్ళకి సానుకూలకంగానే ఉంది. ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో ఉన్న వారికి, తర్వాత ఇంటికి సంబంధించిన పనిముట్లు ఏవైనా సరే, అంటే ఎలక్ట్రికల్ ఐటమ్స్ అవ్వచ్చు, సిమెంట్ అవ్వచ్చు, ఇసుక అవ్వచ్చు, శానిటరీ ఐటమ్స్ అవ్వచ్చు, రంగులు అవ్వచ్చు, ఇలా ఏవైతే ఉంటాయో ఇంటికి ఉపయోగించే ఫర్నిచర్ అవ్వచ్చు, ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకైతే కనుక మరింత ప్రోత్సాహకరంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత సర్జికల్ ఎక్విప్మెంట్స్ అమ్మే వాళ్ళకి, ల్యాబొరేటరీలు అలాంటివి నిర్వహించే వాళ్ళకి, లేదా కొత్తగా పెడదాం అనుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. మరి వీరికి ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? అయితే ఆర్థిక స్థానంలో కూడా ప్రస్తుతం అయితే కనుక మొన్నటి దాకా బుధుడు మరి 2వ స్థానంలోనే సంచరించడం అనేది ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనుక కర్కాటకంలోకి రావటం అనేది, తర్వాత కూడా సింహంలోకి రావటం అనేది ఉంటుంది. అయితే కర్కాటకంలో ఉండే మొదటి 14 రోజుల్లో కూడా కొంత ఖర్చులు అమితంగా ఉండటం అనేది జరుగుతుంది. అందులో మనం మొదటగా చెప్పుకున్నట్టుగా ఇంట్లో ఎవరో ఒకరు తరచు రోగగ్రస్తులు అవటం వల్ల కూడా కొంత ఖర్చు వాళ్ళ మీద కూడా పెట్టవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో 2వ వారం నుంచి క్రమేపీ ఇంటి వాతావరణం కొద్దిగా మెరుగుపడుతుంది. దానివల్ల కొంత ఖర్చులు కూడా నియంత్రణలోకి రావటం అనేది అయితే ఉంటుంది. సో మొదట ఉండే 2 వారాల్లో మాత్రం ఖర్చు పరుగులెట్టడం అనేది జరుగుతుంది. మరి గురుగారు, మొత్తం మీద అనలైజ్ చేస్తే వీళ్ళకి ప్రథమార్థం కలిసి వస్తుందంటారా, ద్వితీయార్థంలో కలిసి వస్తుందంటారా? మొదటి అర్థమే కొంత ఖర్చులు ఉన్నప్పటికీ కూడా, ఖర్చులు మినహాయించి మిగతా విషయాలన్నిటికీ కూడా మొదటి భాగంలోనే మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అలాగే గురుగారు, వాహన యోగం కూడా ఉందంటారా? సో వాహనాలకు సంబంధించినంత వరకు కూడా వీళ్ళకి రవి కారకుడు అవుతున్నాడు. సో రవి ప్రస్తుతం అయితే కనుక ఇదే నెలలో ఆగస్టు ఇంచుమించుగా 2వ వారం నుంచి స్వక్షేత్రానికి చేరుకోవటం అనేది ఉంటుంది. సో అంటే ఏదైనా సరే ఉన్న వెహికల్ అమ్మేసి తీసుకోవాలి అనుకుంటే కనుక మొదటి ఉన్న 15 రోజుల్లో మంచిది. అంటే మనం ఏదో వాడేసిన వెహికల్ ఉంది, దాన్ని కొంత అమ్మేసో మళ్ళీ కొత్తది తీసుకోవాలి అనుకునే దానికి మాత్రం మొదట ఉండే అర్ధ భాగం మంచిది. అలా కాకుండా డైరెక్ట్గా కొత్తగా తీసుకుందాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు మాత్రం ఆగస్టు 15 దాటిన తర్వాత మంచిది. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి, అసలు నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు? రైట్. అయితే విద్యార్థులకి, ఉద్యోగులకి కూడా మంచి ఫలితాలు మొదటి 2 వారాల్లోనే ఎక్కువగా పొందటం అనేది అయితే ఉంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి పెద్దగా దిగులు లేదు. అంటే ఒక మొదటి వారమా, 2వ వారమా, 3వ వారమా అనే ప్రశ్న లేదు. సో ఖచ్చితంగా మంచి అనేది ఉంటుంది. ఒత్తిడి అనేది, అంటే శని లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా సరే కొంతవరకు ఒత్తిడి ఎదుర్కోవటం అనేది, పోరాటంతోనే ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. కానీ బ్యాక్ అవటం అనేది ఉండదు. అంటే ఇప్పుడు సపోజ్ ఉద్యోగాలు తీసే పరిస్థితి వచ్చింది అనుకోండి, వీళ్ళు సేపు ఏదో విధంగా నిలబెట్టుకుంటారు.
అంటే ఆ కష్టపడే తత్వాన్ని పై వాళ్ళు గుర్తించడం వల్ల వీళ్ళని పోగొట్టుకోవడానికి అంత ఇష్టపడరు. సో ఆ ప్రయారిటీలో తీసే క్రమంలో వీరు ఉండరు. ఒకవేళ కొంతమంది ఉద్యోగాలు తీయాల్సిన పరిస్థితి కంపెనీలకు ఏర్పడింది అనుకోండి, వీళ్ళు ప్రయారిటీలు ఇష్టం ఉంటారు, అంటే ఉండే వాళ్ళలో. సో అందుకని వీళ్ళకి ఆ రకంగా అంత టెన్షన్ లేదు. కానీ వీళ్ళు ఎందుకని ఆ స్థానం నిలుపుకున్నారు అంటే కనుక ఇప్పుడు పెద్ద అలా ఫైట్ చేయగలుగుతున్నారు. అంటే సమస్య వచ్చినప్పుడు దాన్ని వీళ్ళు నిరూపించుకుంటున్నారు, యూజ్ చేసుకుంటున్నారు. అందుకని పై వాళ్ళ దృష్టిలో వీళ్ళు ఉన్నారు భద్రంగా. సో అందుకని వీళ్ళ జాబ్ కూడా భద్రంగానే ఉండటం అనేది జరుగుతుంది. మరి గురువుగారు, ఈ ఆగస్టు మాసంలోనే శ్రావణ మాసం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ముహూర్తాలు విశేషంగా చాలా ముహూర్తాలు కూడా ఉంటాయి. మరి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, గృహ ప్రవేశాలు చేసినా కానీ, ఎవరికైతే గృహయోగం ఉందంటారా, వివాహ యోగం కూడా ఉందంటారా ఈ మాసంలో? రైట్. అంటే వీళ్ళ వివాహ కారకుడు వచ్చేప్పటికి కుజుడు ప్రస్తుతం అయితే కనుక కొద్దిగా శత్రు స్థానంలోనే రెండో ఇంట్లోనే తిరగటం అనేది ఉంది ఇప్పుడు మిథున రాశిలో. సో కానీ అందుకని బాగా ఇబ్బంది పెట్టే పెళ్ళిళ్ళు కుదరటం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఆడపిల్లి వారు అవ్వచ్చు, మగ పిల్లి వారు అవ్వచ్చు. కాసేపు చేసుకుంటామంటారు, మళ్ళీ చేసుకోమంటారు, కాసేపు చేసుకుంటామంటారు, మళ్ళీ చేసుకోమంటారు, కానీ చివరికి చేసుకుంటారు. సో అలా నానుస్తూ ఉండటం అనేది ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇబ్బంది పడటం అనేది కుజుడు వల్ల. సో ఇంచుమించు ఈ నెలంతా కూడా ఎక్కువ శాతం కుజుడు మిథునంలోనే ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత ఏమో వచ్చినా మళ్ళీ కర్కాటకంలో నీచంలోకి రావటం అనేది ఉంటుంది ఆయన. సో అందుకని రాబోయే 2-3 నెలలైనా పెళ్ళిళ్ళు అయితే కుదిరినా కానీ ఇలా ఇబ్బందులతోనే కుదుర్చుకోవటం అనేది జరుగుతుంది. సరే, ఇంకా భార్యాభర్తల మధ్య కూడా మధ్యలో ఏవో రకంగా కొంత వాగ్వివాదాలు అనేవి చోటు చేసుకుంటాయి. ఎందుకంటే కలత్రకారకుడు లేదా జీవిత భాగస్వామి కారకుడు కూడా కుజుడు అయి ఉండటం, ఆయన మిథున రాశిలో సంచరించడం అనేది, మిథునంలో కుజుడు అగ్రెసివ్ బాగా. సో అందుకని కోపాలు అనేవి టకటక వస్తూ ఉంటాయి. మళ్ళీ వాతావరణం కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అందులో వృషభ రాశి వారికి ముఖ్యంగా ఇంట్లో ఎవరికొకరికి తరచు అనారోగ్యాలు సంభవిస్తూ ఉండటం. ఇటేమో మనం ఇందాకే చెప్పుకున్నాం, బాగా ఒత్తిడితోనే ఉద్యోగాల నిర్వర్తన అనేది. సో అటు ఉద్యోగాల్లో ఉండే టెన్షన్ ఒకటి, ఇక్కడేమో కుటుంబంలో ఎవరో ఒకళ్ళు రోగగ్రస్తులు అవటం అనేది ఒకటి. ఈ రెండింటి సమన్వయంలో ఎవరో ఒకరి మీద మనం కోపం ప్రదర్శించాలి కదా. సో తేరగా దొరికే జీవిత భాగస్వామ్యం ఉంటుంది. అంటే ఆడైతే ఆడ, మగైతే మగ. సో అందుకని వాళ్ళ మీద మనం విరుచుకుపడటం అనేది కామన్. కానీ అది మనసులోంచి వచ్చిన కోపం అనేది కాదు, అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. కాబట్టి దాని గురించి మరీ బెంగపడాల్సిన అవసరం అయితే లేదు, మనం కొంత అర్థం చేసుకోవడం. మరి గురువు గారు, ఎవరికైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో విదేశీ యోగం కూడా ఉందంటారా ఈ రాశి వారికి? రైట్. ఇప్పటికైతే కనుక విదేశీ ప్రయాణాలు చేయడానికి అయితే సౌఖ్యంగానే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం రాజ్యస్థానంలోనే రాహు ఉండటం అనేది జరిగింది. సో పైగా వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఇప్పుడు ఏదైనప్పటికీ ఒకేసారి ఉన్న దగ్గర చోట్ల మనకి ఉద్యోగాలు రావటం అనేది ఒకటి, ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు రావటం అనేది ఒకటి. అంటే విదేశాలనే కాదు, అంటే సపోజ్ నేను హైదరాబాద్ ఉన్నాను అనుకోండి, హైదరాబాద్లో నాకు ఉద్యోగం రావటం అనేది ఒకటి, దీనికి దూరంగా ఇంకెక్కడో ఉద్యోగం రావటం అనేది ఒకటి. ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు మనం దూరంగా ఉండేదానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ప్రస్తుతం రాజస్థాన్లో రాహు ఉండటం వల్ల అన్య ప్రాంతాల్లోనే ఎక్కువ మనకి లాభము యోగము అనేది ఉంటుంది. సో అందుకని వెళ్ళటం అనేది ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా ప్రయత్నించుకోవటం మంచిది. వెళ్ళటం ఇష్టం లేకపోయినా ఇలాంటి 2 అవకాశాలు వచ్చినప్పుడు రెండో దాన్ని తీసుకోవటం, అంటే దూరాన్ని తీసుకోవటం, అది వీళ్ళకి ఇంకొద్దిగా మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. సంతాన యోగం కూడా ఉందంటారా గురుగారు, ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో వారికి? అయితే వీళ్ళ సంతానానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడైతే కనుక మంచిగానే ఉండటం అనేది అయితే ఉంది. సో ఖచ్చితంగా వారికి సంబంధించిన ఏదైనా సరే ఇటు మెడికల్గా వెళ్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఒక నిర్ధారణ మంచి జరగడానికి అయితే పాజిటివ్ అయితే వైబ్రేషన్స్ అయితే రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి గురుగారు, ఈ మాసం అంతా వీళ్ళకి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవ నామస్మరణ బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా కలిసి వస్తుందంటారు?
అయితే ఈ నెలంతా కూడా వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీ గణపతికి సంబంధించిన ఆరాధన చేసుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే లక్ష్మీదేవి అనేది ఇప్పుడు ఎలాగో మనం కామన్గా ఈ నెలంతా చెప్పడం అనేది ఉన్నప్పటికీ కూడా గణపతిని ఎందుకు ఆరాధించాలంటే కనుక ప్రస్తుతం వీళ్ళకి చతుర్థ స్థానంలోని కేతు సంచరించడం అనేది జరుగుతుంది. అందుకని వీళ్ళకి ఉద్యోగ సమస్యల కన్నా కూడా ఇంటి సమస్యలు ఏదో రకంగా పీడించడం అనేది, అంటే కొన్నాళ్ళు నాన్నగారికి బాగుండకపోవటం, కొన్నాళ్ళు అమ్మకు బాగుండకపోవటం, లేదా వీళ్ళకి ఆరోగ్యం బాగుండకపోవటం, భార్యకి బాగుండకపోవటం, పిల్లలకి ఏదో ఒక 2 రోజులు గ్యాప్ ఇస్తే మళ్ళీ ఏదో ఒకటి. అందుకని ఆ కేతువుకి వినాయకుడు కావాలి. సో ఆర్థికంగా కూడా మనకు ఖర్చులు పెరుగుతాయని చెప్పి అందుకని లక్ష్మీదేవి కావాలి. సో అందుకని వీళ్ళు చక్కగా లక్ష్మీ గణపతికి సంబంధించినవి ఏమైనా సరే చదువుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు వృషభ రాశి వాళ్ళకి ఈ నెల అంతా కూడా ఉంటాయి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి గ్రహ గోచరం ఏంటంటారు? దేంట్లో జాగ్రత్తగా ఉంటే ఈ మాసం కలిసి వస్తుందంటారు? ఈ మిథున రాశి వారికి అయితే కనుక వీళ్ళకి కూడా 2వ భాగం నుంచి ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు ఉండటం అనేది అయితే జరుగుతుంది. సో 2వ భాగం వరకు కూడా బుధుడు కూడా శత్రు రాశిలో సంచరించడం అనేది ఉంది కనుక వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కొద్దిగా ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనుక గోచరిస్తుంది. ఇక మిగతా విషయాల్లో పెద్దగా బెంబేలు పడాల్సిన అవసరాలు అయితే కనుక వీళ్ళకి ఏమీ కనపట్టలేదు. బట్ ఏదైనా సరే ఎక్కువ మంచి ఫలితాలు అయితే మాత్రం 2వ వారం నుంచే ఎక్కువగా కనపడటం అనేది అయితే కనుక జరుగుతుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? అయితే మిథున రాశి వారికి వచ్చేప్పటికి శుక్రుడు బుద్ధికారకుడు, తర్వాత శుక్రుడు కూడా వీరికి ప్రస్తుతం అయితే కనుక ఈ నెలంతా కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఇవ్వడానికే ఉన్నాడు. సో అందుకని విద్యార్థులకి అయితే కనుక అనుకూలత అనేది మరింత ఎక్కువగా ఉంది. అయితే ఈ విద్యార్థుల్లో కూడా మామూలుగా ఇంజనీరింగ్ లైన్లో ఉన్న వాళ్ళు అయితే కనుక ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మంచి ఉంటుంది. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి అయితే కనుక మరింత మంచి ఫలితాలు ఉంటాయి. సో ఇంజనీరింగ్ సెక్టార్కి వెళ్తే కనుక ఆ రకంగా మంచిది. ఇంకా వేరే చదువుల్లో ఉన్న వాళ్ళకి అయితే కనుక ఇంకొద్దిగా ఎక్కువ మంచి ఫలితాలు పొందడానికి కూడా ఉంది. ముఖ్యంగా వైద్య విద్యార్థులకి ఇంకా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సో ఇబ్బంది ఎవరికి అంటే కనుక ఈ CA చదువుతున్న వాళ్ళకి, అంటే చార్టెడ్ అకౌంట్కి సంబంధించిన వాటికి చదువుల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బంది అనేది ఉంది. సో ఒక్కోసారి కరెక్ట్గా వాళ్ళ విద్యను పూర్తి చేయలేకపోవడానికి, ఇంకా ఇతరత్ర మాత్రం చదువులు వాళ్ళకి ఎక్కువ, ముఖ్యంగా ఈ డాటా సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ కానీ, ఏఐ టూల్స్కి సంబంధించిన చదువుల్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎటు వచ్చి ఈ కామర్స్ వైపు ఉన్న వాళ్ళకి, అకౌంటెంట్స్ వైపు ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. మరి గురువు గారు, ఎవరికైనా విదేశాలకు వెళ్ళాలని చాలా మంది విద్యార్థులు అనుకుంటున్నారు, చదువుకోవడానికైనా, సెటిల్ అవ్వడానికన్నా, ఇంకా అదర్ పర్పస్లో. సో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, విదేశీ యుగం ఉందంటారా మరి ఈ రాశి వారికి, మిథున రాశి వారికి? ఖచ్చితంగా విదేశాలకి వెళ్ళాలి అనుకున్నా కూడా మనకి యోగ్యంగానే ఉండటం అనేది అయితే జరుగుతుంది. వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక చేసుకోవచ్చు. సో ఆ రకంగా అయితే మంచి ఫలితాలు ఉంటాయి. సో ముఖ్యంగా ఏదైతే ఈ మిథున రాశిలో పునర్వసు నక్షత్రం ఒకటి ఉంటుంది, తర్వాత మృగశిర నక్షత్రం ఉంటుంది. సో మృగశిర పునర్వసు నక్షత్రాల వారికి మరింత ఈజీ ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వారికి కొద్దిగా లేట్ కానీ, 1-2 సార్లు ప్రయత్నిస్తే కానీ సఫలీకృతం కాలేకపోవటం కానీ ఉండే పరిస్థితి అయితే కనుక ఉంటుంది. మరి గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా? వాహన యోగం అనేది పెద్ద ఇబ్బంది అయితే లేదు. సో వాహనాలు తీసుకోవాలని కూడా సాధ్యమవుతుంది. తర్వాత గృహాలు ఇలాంటివి ఏమైనా సరే తీసుకోవాలి అనుకున్నా కూడా, నిర్మించుకోవాలన్నా కూడా సాధ్యమవుతాం అనేది ఉంటుంది. రాబోయే కొద్ది నెలల పాటు వీరు ఆ రకమైన ప్రయత్నాలు చేసినా కూడా సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. తర్వాత మన ఇంట్లో ఎవరైనా సరే, అంటే అద్దెకి, ఇప్పుడు మనం ఇల్లు అద్దెకి పెట్టాం కానీ గత కొద్ది నెలలుగా అద్దెకి ఎవరు రావట్లా. సో మనం బోర్డు పెట్టి 2 నెలలు 3 నెలలు అయింది అనుకుందాం ఉదాహరణకి. సో మన ఇంట్లో ఇప్పుడు అద్దెకి దిగే వాళ్ళు కూడా ఉండే పరిస్థితి ఉంది. అంటే ఇల్లు, ఇంటి చుట్టూ ఉండే ఏదైనా అమ్మటం, కొనటం, అద్దెకి ఇవ్వటం, ఏదైనా సరే ఇలాంటి మనకి ఏవైతే రిక్వైర్మెంట్ ఉందో, సో ఆ గృహం చుట్టూ తిరిగే విషయాలు అవన్నీ కూడా ఫలించడం అనేది అయితే కనుక జరుగుతుంది.
మరి గురుగారు మొత్తం మీద అనలైజ్ చేస్తే వీళ్ళకి ప్రథమార్థం కలిసి వస్తుందంటారా, ద్వితీయార్థం కలిసి వస్తుందంటారా? సో ఖచ్చితంగా రెండో వారం నుంచే వీళ్ళకి ఎక్కువ మంచి ఫలితాలు రావటం అనేది అయితే జరుగుతుంది. మరి గురుగారు ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం లేని వారికి, నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? కొత్త ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ఈ మాసంలో? రైట్. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక వీటన్నిటికీ కూడా వీళ్ళకి అంటే మిథున రాశి వారికి ఇటు ఉద్యోగాలకి సంబంధించిన వాడు, పెళ్లికి సంబంధించిన వాడు కూడా గురుడే. సో గురుడు అయితే కనుక ఇంచుమించుగా జూన్ నుంచి వీళ్ళకి అనుకూలమైన ఓర్చలోనే ప్రస్తుతం కర్కాటక రాశి రెండో ఇంట్లో సంచరించడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు గత నెల ఇంచుమించు చివరి నుంచి ఇప్పుడు ఈ రెండో వారం వరకు గురు మౌఢ్యం అనేది జరుగుతుంది కాబట్టి గురుడు స్ట్రెంత్ అనేది కొంత తక్కువలో ఉంటుంది. సో అందుకని మనం ఇందాక చెప్పుకున్నట్టు రెండో వారం నుంచే ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఇంచుమించు 11వ తారీఖుకి గురుడు మౌఢ్యం వేయటం అనేది ఉంటుంది. తర్వాత రవి ఇంచుమించు సింహం తన సొంత రాశికి రావటం అనేది కూడా ఇంచుమించు ఆగస్టు 17వ తారీఖు రావటం అనేది జరుగుతుంది. సో అందుకని ఎలా చూసుకున్నప్పటికీ కూడా రెండో వారం నుంచి అయితే కనుక మరింత మంచి ఫలితాలు పొందడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి ఎవరికైతే వివాహం జరగలేదో, ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ మాసంలో ముహూర్తాలు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి శ్రావణ మాసంలో వివాహ యోగం ఉందంటారా వీరికి? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మరికొద్ది నెలల పాటు అయితే కనుక గురుడు ఇదే రాశిలో ఉండటం అనేది జరుగుతుంది కనుక సో ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు అయితే కనుక బలంగా చేసుకోవటం అనేది మొదలెట్టచ్చు. తర్వాత కొత్తగా నమోదు చేయాలి మన వివరాలు ఏదైనా మ్యాట్రిమోనీ అలా అనుకుంటాం, అలా ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ అలాంటి వాటికి కూడా ఇది అనుకూలమైన సమయం. సో ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా వివాహ సంబంధించిన యత్నాలకి ఇది శుభకాలం. సో ప్రయత్నం విఫలమైనంత మాత్రాన బెంగ పెట్టుకోక్కర్లేదు, ఇంకా పెళ్ళే వద్దనుకోక్కర్లేదు, అటువంటి కఠోరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో 1-2 ప్రయత్నాలు చేస్తే కనుక ఖచ్చితంగా విజయలక్ష్మి వరించడానికి అవకాశం ఎక్కువ ఉంది. మరి గురువు గారు కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబంలో చాలా చక్కటి సమన్వయ వాతావరణమే గోచరిస్తుంది. సో ఎవరి అలకలు అంతంతసేపే ఉంటాయి తప్ప కొండంతసేపు అయితే ఉండవు. సో అందుకని ఈజీగానే మింగిల్ అవుతారు ఒకళ్ళొకళ్ళు మళ్ళీ తొందరగానే. సో బెంగపడాల్సిన అవసరం అయితే లేదు. అయితే ప్రస్తుతం అయితే కనుక ఈ రవి మనకి ప్రస్తుతం రెండో వారం వరకు కూడా రెండో స్థానంలో ఉంటాడు కాబట్టి తండ్రితోని కొంతవరకు చికాకులు ఏర్పడడానికి, తండ్రికి ఏదైనా సరే ఆకస్మికంగా అనారోగ్యం కలగడానికి కానీ అవకాశం ఉంటుంది. కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా కుటుంబ పరంగా కూడా పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. ఖర్చులు పెరిగినా కూడా రాబడికి కూడా బెంగపడాల్సిన అవసరం లేదు. అవసరానికి ధనం అయితే కనుక చక్కగానే అందుతుంది, మంచి ఫ్లో ఉంటుందంట. రైట్. మరి సంతాన యోగం ఉందంటారా? సంతాన కారకుడు వీళ్ళకి శుక్రుడు అవుతూ ఉండటం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం అయితే కనుక మనకి ఇంచుమించు ఆగస్టు నెల చివరి వరకు కూడా శుక్రుడితో పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఆ సంతాన పరంగా చేసే ప్రయత్నాలకు కూడా మంచిది ఉంది, సంతాన పరంగా కూడా అభివృద్ధి ఉంది. మరి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి, ఓన్గా స్టార్ట్ చేస్తున్నాం అనుకునే వారికి స్పెక్యులేషన్స్ అయినా రియల్ ఎస్టేట్ అయినా చేయొచ్చు అంటారా? ఈ మాసంలో కరెక్ట్ అంటారా? అయితే ఈ మాసం అంత కరెక్ట్ కదా, ఎందుకంటే వీళ్ళకి లాభాధిపతి కుజుడు అవటం అనేది జరిగింది. ఆయన ప్రస్తుతం అయితే కనుక తన శత్రు రాశి, అత్యంత శత్రు రాశి మిథునంలో సంచరించడం, పైగా లగ్నంలోనే ఉండటం అంటే రాశిలోనే ఉండటం అనేది జరిగింది. సో అందుకని జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే కనుక ఈ మాసం ఆగడం బెస్ట్ అంటారా? ఖచ్చితంగా ఆగటం అనేది చాలా అవసరం. పైగా ఎంత పెట్టుబడి పెట్టినా మింగేయటమే ఉంటుంది తప్ప దానికి తగినంత లాభం రాలేకపోవటం అనేది ఉంటుంది. సో ఇదే కుజుడు వల్ల అందుకని మనం మొదట్లో కూడా ఆరోగ్యం ఒకటి వ్యక్తిగతంగా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాం. ఎందుకంటే కుజుడు వీళ్ళకి రోగాధిపతి, లాభాధిపతి. సో ఆయన రాశిలోనే సంచరించడం అనేది జరుగుతుంది. అందుకని ఏమైనా సరే దెబ్బలు తగిలించుకోవటం, సో ఒక్కోసారి ఏమంటాం బోన్ ఫ్రాక్చర్స్ కానీ ఎముకలు ఇలాంటివి కొంత ఇబ్బంది పెట్టడం, సో నరాలకి సంబంధించిన ఇబ్బందులు, సో ఇంకా థైరాయిడ్, గొంతుకు సంబంధించి సో అలాంటివి కూడా రావడం. అందుకని ఎలా చూసుకున్నా కూడా మధ్య మధ్యలో ఏదో రకమైన ఆరోగ్య సమస్యలతో మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. పైగా కుజుడు వీళ్ళకి ఇందాక మనం చెప్పిన లాభానికి కూడా ఆయన కారకుడు కాబట్టి సరైన లాభాలు పొందలేకపోవటం అనేది ఉంటుంది వాళ్ళు చేసే ప్రయత్నాల్లో. అలాగే ఆరోగ్యం కూడా మధ్య మధ్యలో ఇబ్బంది పెడుతుంది. ఈ రెండు వీళ్ళకి ఎక్కువగా కొంత ఇబ్బంది పెట్టేవి. అందుకని వ్యాపారం అంటే ఇప్పుడు సపోజ్ కొత్తగా మీరు అన్నారు, కొత్తగా కాదు, పాతగా ఇప్పటికే వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా
రాబడి అంతంత మాత్రంగానే ఉంటుంది. పైగా ఎంత సొమ్ము వస్తుందో అంటే అంత ఆదాయం వస్తుందో కూడా ఎటు పారిపోతుందో తెలియని పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థిక పరంగా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయంటారా? అంటే ఆర్థికంగా అవసరానికి డబ్బు వస్తుందని మనం మొదట్లోనే చెప్పుకున్నాం. ఏదో రకంగా డబ్బు అయితే వస్తుంది, కానీ వస్తున్న డబ్బు ఎట్టిపోతుంది, ఖర్చు అవుతుంది ఇలా. అందుకని అది ఎందుకు పోతుందో తెలియదు. అంటే ఓవరాల్ సేవింగ్స్ ఉండవు, బట్ ఏదో విధంగా అవసరానికి బెంగ లేకుండా డబ్బు అయితే వస్తుంది. అది అంత వ్యాకులత కాదు. మరి గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో ఏ దైవ నామస్మరణ బాగుంటుంది అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా బాగుంటుంది? ఈ నెలంతా కూడా వీళ్ళు లక్ష్మీనారాయణ స్వామిని పూజించినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. సో ముఖ్యంగా పెళ్లికి ఏదైనా సరే ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళకి తొందరగా కళ్యాణ యోగం కలగటం అనేది కూడా ఉంటుంది. సో చదువుకోగలిగితే నిత్యం లక్ష్మీనారాయణ కవచం అని ఉంటుంది, లేదా హృదయం అని ఉంటుంది. ఇందులో ఏ స్తోత్రం చదివినప్పటికీ కూడా మంచి ఫలితాలు వస్తాయి. లేదా ఏం కష్టపడి అంత చదవలేమనుకున్నా ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః, ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః అని చేతైనన్ని సార్లు చదివినా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులైన కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి గ్రహ గోచారం ఏంటి? ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు? ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు? కర్కాటక రాశి వారికి అయితే కనుక చాలా విషయాలు కొంతవరకు ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే వీరి యొక్క ఉద్యోగ కారకుడైతేనేమి, బుద్ధి కారకుడైతేనేమి, సంతాన కారకుడైతేనేమి ఇప్పటికే వ్యయ స్థానంలో సంచరించడం అనేది జరుగుతుంది. తర్వాత లాభాధిపతి శుక్రుడు కూడా నీచంలో ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత మరి అసలు ధన కారకుడు రాశిలోను తర్వాత స్వచ్ఛతల్లోకి రావటం అనేది ఉంటుంది ఆగస్టు 17కి. కానీ సో ఎలా చూసుకున్నప్పటికీ కూడా వీరికి అన్ని రకాల విషయాలు కూడా ఏదో రకంగా కొంత మెలిపెట్టేలాగానే ఉండటం అనేది అయితే కనుక జరుగుతుంది. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అన్ని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా, ఎందుకంటే ఇటు బుద్ధి కారకుడు నీచంలో ఉండటం, ఉద్యోగ కారకుడు నీచంలో ఉండటం, ఇంటి కారకుడు నీచంలో ఉండటం, లాభాధిపతి శుక్రుడు ఆగస్టు నుంచి నీచంలో ఉండటం, సో ఇవన్నీ కూడా కొంతవరకు ఇబ్బంది వీళ్ళకి. సో అందుకని ఇంట్లో కూడా అంతలోనే ఆనందం, అంతలోనే దిగులు అన్నట్టుగా ఉంటుంది తప్ప ఒక రకమైన మానసిక చింతతోనే ముందుకెళ్ళటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మరి గురుగారు, ఈ మాసంలో పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా చేయొచ్చు అంటారు? అదే వీళ్ళు లాభాధిపతి కూడా మనం మొదట్లోనే చెప్పుకున్న నీచంలో ఉన్నాడు, వృత్తి ఉద్యోగాల కారకుడు కూడా నీచంలో ఉన్నాడు. అందుకని మనం ఏ వ్యాపారాన్ని వృత్తిగా తీసుకున్నా కూడా పెద్దగా రాణించే అవకాశాలు లేవు. సో అందుకని ఉన్న వ్యాపారాలే ఎలా చేసుకుంటామనే దిగులుగా ఉన్నప్పుడు కొత్త వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉండటం అనేది చాలా చెప్పదగిన సూచన. సో అందుకని సాధ్యమైనంత వరకు కూడా ఈ 2 నెలలు కొద్దిగా వాయిదా వేసుకోవటం అనేది అవసరం. వ్యాపారం విదేశీ యోగం ఉందంటారా? విదేశీ యోగాలు కూడా పెద్ద బలంగా అయితే ఏమీ కనపట్టలేదు. సో కాసింత ఏదైనా సరే ఊరట లభించాలి అంటే కనుక ఆగస్టు 22వ తారీఖు తర్వాత నుంచి విదేశీకి సంబంధించిన ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అప్పటిదాకా మాత్రం ప్రయత్నాలు పెద్దగా ఫలించకపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ దూర ప్రయాణాల స్థానాల్లో శని ఏదో విధంగా అడ్డుపడుతూ ఉండటం. సో లేదు మనం గట్టిగా వెళ్ళడానికి సిద్ధమయ్యే టైంలోనే ఇంట్లో పరిస్థితులు వేరేలాగా ఉండటం, సో మనం ఖచ్చితంగా మళ్ళీ వాయిదా వేసుకోవాల్సిన అవసరం రావటం, ఇలా కర్కాటక రాశి వాళ్ళు ప్రతిదీ కొద్దిగా పరీక్షాత్మకంగానే ఉంటుంది, ముఖ్యంగా ఆగస్టు పూర్తిగా అయ్యేదాకా. సో అందుకని ఆగస్టు అయితే కొద్దిగా ఊరట కొన్ని విషయాలైనా సరే లభించడానికి ఉంది. మరి గురుగారు, గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా ఈ మాసంలో? ఈ నెల అంతా కూడా గృహ యోగం అంటే ఓన్లీ అమ్మే వాటికి మంచిది కానీ కొనే వాటికి మంచిది ఉండదు. అంటే మనం ఏదైనా సరే ఇప్పటిదాకా ఒక స్థలం అమ్మకం పెట్టాం, అమ్ముడు పోవట్లేదు, లేదు ఒక ఇల్లు పెట్టాం అమ్ముడు పోవట్లే. సో అమ్ముడు అవ్వాలి అనే దానికి మంచిది, కొనుగోలు చేయాలి అనుకునే దానికి మంచిది కాదు. సో అలా ఏమైనా అమ్మకాలు ఉంటే ఈ 2 కొద్దిగా ఇప్పుడే చూసుకోండి, గట్టిగా అమ్ముడవుతుంది. మరి గురుగారు, ఈ మాసంలో వీరికి ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యం మరీ అంత ఇబ్బంది అయితే కనుక పెట్టదు. సో ఏదొచ్చినా చాలా తొందరగానే మళ్ళీ నయమైపోవటం అనేది అయితే ఉంటుంది.
కానీ ఈ వృత్తి ఉద్యోగాలు, ఆర్థికము, లాభాలు ఇలాంటివి మాత్రం వీళ్ళు కష్టపడేదానికి పెద్దగా ఫలితం లేకపోవటమే కాకుండా ఒక్కోసారి ఉద్యోగాల్లో ఉన్న వారికి ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్టు ఆకస్మికంగా ఒక్కోసారి మార్పులు కూడా సంభవించే పరిస్థితి ఉంటుంది. సో అందుకని కొంత జాగ్రత్తగానే ఉండటం అనేది అవసరం. మరి గురుగారు విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? రైట్, మనం ఇందాక చెప్పుకున్నట్టు కుజుడు వీళ్ళకి యొక్క బుద్ధికి కారకుడు ఆయనే. తర్వాత చదువుల్లో ఏదైనా సరే రాణింపు రావాలన్నా కూడా దానికి లాభాధిపతి బలంగా ఉండాలి. సో లాభాధిపతి నీచంలోనే ఆగస్టు 2 నుంచి ఉండటం అనేది కూడా జరిగింది. సో అందుకని ఇక్కడ శుక్రబలం లేదు, కుజబలం రెండూ లేదు. సో కాకపోతే రాశిలో గురుడు ఉండటం వల్ల కనీసం అత్యవసర మార్కులతో అయినా సరే అలా నెట్టుకు రావటం అనేది, అంటే ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేసే మార్కులు ఏవైతే ఉంటాయో వాటికి ఇది అందుకోలేకపోవటం అనేది అయితే ఉంటుంది మన గోల్స్. సో అలాగని పూర్తి కంప్లీట్ బ్యాక్ అవటం అనేది ఉండదు. బట్ అంతే, అలా నడిచామంటే నడిచాము అంతవరకే, అంతే తప్ప మరీ ఆనందపడిపోవడానికి, చంకలు బాదుకోవడానికి లేదు, ఏం అద్భుతాలు జరగవు పెద్దగా. మరి గురుగారు ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? కొత్త ఉద్యోగాల అవకాశాలు దక్కే అవకాశం ఏమైనా ఉందంటారు ఈ మాసంలో? ఉద్యోగస్తుల్లో కూడా మనకి ఇదే కుజుడు వల్ల కొంతవరకు సమస్యలు రావడానికి ఉంది. ఆకస్మికంగా ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి కానీ, ఉద్యోగ మార్పులకి అన్వేషించే వాళ్ళకి ఉద్యోగ మార్పులు పొందడానికి కానీ కొంత ఈ రకమైన, అంటే ఇప్పటిదాకా మనం ఏది సరే ఉద్యోగాల్లో మనం ఏం మార్పు కోరుకోకపోయినా ఒక్కోసారి మార్పు వచ్చే పరిస్థితి కూడా ఉంది. సో ఒక్కోసారి ఉన్నట్టుండి ఏదైనా సరే మనం ఇప్పటిదాకా ఉన్న ప్రదేశానికి దూరంగా వెళ్ళవలసిన పరిస్థితులు కూడా ఆకస్మికంగా వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం, ట్రాన్స్ఫర్, అలా బదిలీలు ఉండే జాబులు అయితే బదిలీలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వెళ్ళాలంటారా? వెళ్ళొచ్చా? బాగుంటుంది, వెళ్ళాల్సిన పరిస్థితి కంపల్సరీ ఉంటుంది, అంటే తప్పించుకోవడానికి ఉండదు. ఓకే. సో ఎందుకంటే అక్కడ వ్యయ స్థానంలోనే నడవటం అనేది కుజుడు ఉంది. తర్వాత బుధుడు కూడా రాశిలోనే ప్రస్తుతం ఉండి, తర్వాత కూడా రెండో ఇంట్లో, అంటే మనం ధనం సంపాదించాలంటే దూరం పోవాలి, అంటే నేను దూరం పోనంటే అయితే ఉద్యోగం చేయంటాడు. సో ఆ రకంగా మనకి ఇబ్బంది ఉంది. సో అందుకని ఎలాగైనా కూడా తీసుకోవాల్సిందే, మార్పు వస్తే తీసుకోవాల్సిందే, తీసుకోకుండా పని అవ్వదు. సో అందుకని ఉద్యోగస్తులకి కొంత బెంగగానే ఉండటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే అసలే కర్కాటక రాశి వాళ్ళకి 100 రకాలైన అనుమానాలు ఉంటాయి. సో తీసుకుంటే ఏమవుతుందో, తీసుకోపోతే ఏమవుతుందో అనేది బెంగ. సరే ఇప్పుడు అంటే వాళ్ళంతా వాళ్ళు ఇచ్చేస్తే గొడవ తీరిపోతుంది, వెళ్ళటమా వెళ్ళకపోవటం అనేది. సో ఇప్పుడు మనం ఉద్యోగం మారాలంటే అమ్మో ఉన్న చోట సేపు ఉంటుందో, వేరే చోటుకు మాత్రం సేపు ఉంటుందో, ఇలా రకరకాలైన ఆలోచనలతో నలిగిపోవటం అనేది. ఇక్కడ రిజైన్ ఇచ్చాక అది వెంటనే ఉద్యోగం వస్తుందా లేదా అనే బెంగ ఉంటుంది. ఓకే. అలాగే వీళ్ళేమో నోటీస్ పీరియడ్ 2 నెలల ముందు చెప్పాలి, ఈ 2 నెలల ముందు చెప్తే తర్వాత ఉద్యోగం వస్తుందా లేదా అనే బెంగ. సో అందుకని ఎలా చూసుకునే తర్వాత అయినా సరే నీచల్లోకే వస్తాడు ఉద్యోగాధిపతి. సో ఇప్పుడు ఉండే 2 నెలలు కొద్దిగా పరీక్షగానే ఉండటం అనేది జరుగుతుంది. సో మళ్ళీ ఆగస్టు దాటింది అంటే ఇంచుమించు సెప్టెంబర్ వస్తే మంచి ఫలితాలు చాలా ఎక్కువ ఉంటాయి కర్కాటకానికి. సో అందుకని జూలై నుంచి ఒక జూన్ కాస్త బాగుంది, కానీ ఇప్పుడు ఇంకా జూలై ఆగస్టు కొద్దిగా పరీక్షగానే ఉండటం అనేది జరుగుతుంది కర్కాటక రాశికి. మరి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా? అయితే వీరి యొక్క వివాహాధిపతి కూడా శని ఉండి ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉండటం అనేది జరిగింది. అయితే ఆ శని కూడా ఇప్పుడు రేవతి నక్షత్రంలో సంచరించడం అనేది జరుగుతుంది. సో మనకి పలానా ప్రదేశం అని కాకుండా, అంటే విదేశాల్లో ఉన్న సంబంధాలైనా మాకు ఇష్టమే, వేరే దూర ప్రాంతాల్లో ఉన్న సంబంధమైనా మాకు ఇష్టమే అనుకుని ఒక ఏమంటాం నియమాలు లేని తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే తొందరగానే కుదురుతుంది. లేదండి మా అబ్బాయి పలానా చోటే ఉండాలి, అమ్మాయి పలానా చోటే ఉండాలి అంటే అవ్వదు. సో కష్టం ఉంటుంది. సో ఎక్కడికైనా సరే మనం మ్యాచ్కి సిద్ధపడితే వాళ్ళకి అయ్యే అవకాశాలు ఉంటాయి. కండిషన్స్ ఉన్న వాళ్ళకి కండిషన్స్ అప్లై అంటే నో అది. సో అలా లేవు అంటే కనుక అయిపోతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్నారా? సంతానం ఏముంటుందంటారా? కొద్దిగా ఇబ్బంది, అంటే ఇప్పుడు ఈవెన్ కొత్తగా గర్భం ధరించిన వాళ్ళైనా కూడా ఈ 2 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందులో కర్కాటకలో కుజుడు వచ్చి నీచపడినా కానీ ఇప్పుడున్న మిథునంలో ఇంకా డేంజర్. సో ఆకస్మికంగా గర్భస్రావాలు జరగడానికి
సో కొత్తగా సంతానం కావాలనుకునే వాళ్ళకి కూడా అక్కడ ఇప్పటిదాకా మెడికల్ దాంట్లో వెళ్ళినా వాళ్ళకి కూడా పరీక్షలు సరిగ్గా రాలేకపోవడానికి రిజల్ట్స్. సో అందుకని కొంత ఇబ్బందిగానే ఉంది సంతాన పరంగా మాత్రం. రాబోయే 2 నెలలు అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి క్రమంగా మళ్ళీ వీరికి మంచి జరుగుతుంది. మరి గురుగారు ఈ మాసంలో కర్కాటక రాశి వారు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే ఈ మాసం గట్టెక్కొచ్చంటారు? అంటే ఏదైనప్పటికీ కూడా ఉద్యోగాల్లో అంటే కొత్త మార్పుల కోసం సాధ్యమైనంత వరకు అన్వేషించకుండా ఉండటం. సరే, ఇంకా వాళ్ళు మార్పు ఇచ్చినప్పుడు మన చేతిలో ఏమి ఉండదు. సో మనంతరం మనం ఏదైనా సరే కొద్దిగా వెళ్ళాలి అనుకునే దానికి ఇది రైట్ టైం కాదు. సో ఏదైనా అలాంటి బలంగా నిర్ణయం తీసుకుంటే అది జూన్లో తీసుకుంటే బాగానే ఉండేది. సో ఈ జూలై, ఆగస్టు అనేది వీళ్ళకి అంత మంచిది కాదు. సో సెప్టెంబర్ మళ్ళీ ఇంచుమించుగా 4వ తారీఖు వచ్చిన తర్వాత తప్ప కొత్తగా మార్పులకి రైట్ కాదు. మరి గురుగారు మొత్తం మీద అనలైజ్ చేస్తే ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం బాగుంటుందంటారా? అంటే ఏ అర్థమైనా సరే వీళ్ళకి ఎంత ఇంచుమించు అంతంగానే ఉంది, అంతంత మాత్రంగానే ఉంది. సో ఇది బాగుంది ఇక్కడ అనేది ఖచ్చితంగా చెప్పడానికి లేదు. ఒక విదేశీ ప్రయాణాలకు వెళ్ళడానికి ఆగస్టు 22 నుంచి కొంతవరకు అనుకూలత ఉంది. మరి గురుగారు మొత్తం మీద ఈ మాసం అంతా ఇంకా బాగుండాలంటే ఏ దైవ నామస్మరణ బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా వీళ్ళైతే కనుక సాధ్యమైనంత వరకు కూడా ధనలక్ష్మిని పూజించడం వల్ల వీరికి ఆర్థికంగా అయితేనేమి వృత్తి ఉద్యోగాల్లో ఉండే ఇబ్బందులు తొలగడానికి కానీ ఏదైనా సరే అష్టలక్ష్మిలో ధనలక్ష్మిని పూజించడం వల్ల వీరికి మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. సో ఒకవేళ ధనలక్ష్మిని మనం ఏమంటాం, ఆవిడకి సంబంధించిన స్తోత్రం ఉంటుంది కదా, ఇప్పుడు ఏదైతే అష్టలక్ష్మి స్తోత్రంలో అందులో ధనలక్ష్మి స్తోత్రం ఏదైతే ఉంటుందో అది నిత్యం కనీసం ఒక 3 సార్లు చదువుకుంటే ఆ శ్లోకాన్ని చాలా మంచి ఫలితాలు ఉంటాయి. రోజు కొన్నాళ్ళ పాటు ఈ నెలంతా కూడా రోజుకి 3 సార్లు చొప్పున చదివితే సుమన సంబంధిత అది ఉంటుంది అష్టలక్ష్మి స్తోత్రం. అందులో ధనలక్ష్మి చదివితే మంచిది అనమాట. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, ఆగస్టు మాసంలో సింహ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి గ్రహ గోచారం ఏంటంటారు? అయితే సింహ రాశి వారికి కూడా ప్రస్తుతానికైతే కనుక వీరి యొక్క వృత్తి ఉద్యోగాల కారకుడు, తర్వాత ఇతరులతో వీరి యొక్క సంబంధ బాంధవ్యాల కారకుడు శుక్రుడు నీచంలోనే సంచరించడం అనేది జరుగుతుంది. అయితే ఒక్క విషయంలో ఏంటంటే కొంత శుభం ఫలితాన్ని ఇచ్చే దాంట్లో లాభస్థానంలో కుజుడు సంచరించడం అనేది జరుగుతుంది వీరికి. అందుకని మొత్తానికైతే కనుక వృత్తి ఉద్యోగాల్లో అంటే ఒక ఉద్యోగం పోయింది అనుకుందాం ఉదాహరణకి, మళ్ళీ అదృష్టవశాత్తు ఇంకో దాంట్లో కుదురుకోవటం అనేది అయితే జరుగుతుంది. సో ఆ కుజుడు ఒక్కడు బాగుండటం చేత అంటే మిగతా గ్రహాల్లో ఎక్కువ శాతం అయితే కనుక ఒకటి శుక్రుడు నీచంలో ఉండటం అనేది, తర్వాత బుధుడు కూడా కొంతవరకు వ్యయస్థానంలోనే ఆగస్టు 22 వరకు వ్యయంలో సంచరించడం అనేది, తర్వాత పంచమాధిపతి కూడా ప్రస్తుతం గురుడు వ్యయస్థానంలోనే సంచరించడం అనేది. సో ఇలా చూసినప్పుడు ధనాధిపతి లాభాధిపతి వ్యయంలో ఉన్నాడు ఆగస్టు 22 వరకు. సో ఖర్చులు అతీతంగా పెరిగిపోవటం అనేది జరుగుతుంది. తర్వాత కానీ ఆ ఖర్చుల్ని మనం నిర్ధారించుకోగలమా, ఓవర్కమ్ చేయగలమా అంటే అక్కడ కుజుడు ఒక్కడు వీళ్ళు నిలుపుతాడు. ఇప్పుడు అంతకితం కూడా గురుడు వీళ్ళు నిలిపాడు. ఒక ఏడాది అంతా కూడా వీళ్ళకి బాగుండకపోయినా గురుడు ఒక్కడు లాభస్థానంలో సంచరించడం వల్ల కొంత ఎదుర్కొని వచ్చారు. ఎన్ని ఇబ్బందులు పడినా కానీ కుజుడు ప్రస్తుతానికి ఈ నెలంతా కూడా ఉంటాడు. సో ఆయన వల్ల ఈ నెలంతా ఎలాగలా నెట్టుకొస్తారు అంతే తప్ప ఏ రోజుకి ఆ రోజే పరీక్షగానే ఉంటుంది. బట్ ఆ పరీక్షల్లో మనం తట్టుకుని నిలబడతామా అంటే నిలబడతాం అంతవరకే. మరి గురుగారు విద్యార్థులకు ఎలా ఉంటుంది? రైట్, విద్యార్థులకి ముఖ్యంగా టెక్నికల్ రంగంలో ఉన్న విద్యార్థులకి అయితే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి కుజుడు వల్ల. సో ఈ వైద్య విద్యార్థులు కానీ, తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఉన్న వాళ్ళకి కానీ, డేటా సైన్స్ వాళ్ళకి కానీ కొద్దిగా సానుకూలత తక్కువ ఉంది. కానీ అదే ఇంజనీరింగ్ రంగంలో ఉన్న వారికి, తర్వాత ఏవైనా సరే ఈ స్పెషల్ కోర్సులు ఉంటాయి, అంటే ఏమంటాం ఇంటీరియర్ డెకరేషన్ సంబంధించినవి ఉంటాయి కొన్ని కోర్సుల, డిప్లొమా కోర్సులు, అలాంటి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. కానీ వైద్య రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఉన్న వాళ్ళకి, డేటా సైన్స్ అలాంటి వాళ్ళకి అంత బాగుండదు.
ఓకే, మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? కొత్త ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఉందంటారా ఈ మాసంలో? రైట్. అంటే కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వాళ్ళకి కొద్దిగా కష్టంగానే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం సిక్కుడు నేచర్లో మనకి వెళ్తున్నాడని చెప్పాం. ఆగస్టు 2 నుంచి వీళ్ళ ఉద్యోగాల కారకుడు సిక్కుడు అవటం. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, కాకపోతే ఆ సిక్కుడు ఏమంటాం వీళ్ళకి ధనస్థానంలోనే నీచిపడి ఉన్నాడు. అందుకని వీళ్ళు ఆశించినంత పెద్ద జాబులు రావు, కానీ ఏదో చిన్న చితక జాబులు రావడానికి ఉంటుంది. అంటే ఏదో చేరిపోదాం అన్నట్టుగా చేరిపోవాలి తప్ప వీళ్ళ ఆశయాలకి తగినంత ఉన్నతమైన ఉద్యోగాలు అయితే రావు. సో ముందు చేరితే అనుభవం వస్తుందనో, అసలు ఖాళీగా ఉండటం ఎందుకనో అలా చేరిపోవాలి రాజీపడి, కాంప్రమైజ్ అయ్యి. కానీ జనరల్గా సింహరాశి వారికి కొద్దిగా కాంప్రమైజ్ అయ్యే గుణం తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఉన్నా లేకపోయినా కొద్దిగా బ్యాషిజం ఉంటుంది. నేనేంటి ఇంత చదువుకుని ఈ చిన్న జాబ్ చేయటం ఏంటి, అలాంటి ఆలోచనలు ఉంటాయి. సో అందుకని అలాంటి లేకుండా కొంత దీపోదాం అనుకునే వాళ్ళకైతే వస్తుంది జాబ్. సో వాళ్ళు పరిమితులు పెట్టుకుంటే వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఈ నెల. మరి గురుగారు, ఎవరికైతే వివాహం జరగలేదో వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా మరి? రైట్. అంటే వీళ్ళకి ప్రస్తుతం అష్టమ శని అనేది ఒకటి నడవటం అనేది, అంటే వీళ్ళ వివాహ కారకుడే శని, ఆయన అష్టమంలో కూర్చున్నాడు. అష్టమ శనిగా కూడా సింహరాశికి చెప్తున్నాం. అంటే దానివల్ల అంత మంచి ఫలితాలు ఉండవు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఈ రాశిలో కేతు ఉండటం, సప్తమ స్థానంలో రాహు ఉండటం, ఇది కూడా సంబంధాలు దగ్గర తీసుకొచ్చి ఇవన్నీ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. సో ఏదైనా సరే స్వతంత్ర వివాహాలు చేసుకునే వాళ్ళకి, దౌర్జన్య వివాహాలు చేసుకునే వాళ్ళకి అనుకూలత ఉంటుంది. అంటే దౌర్జన్య వివాహాలు అంటే ఎక్కడక్కడ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి అబ్బాయిని తీసుకుని వేరే చోట వెళ్ళిపోతాం పెద్ద, అంటే ఆ ప్రేమలో కూడా దౌర్జన్య వివాహం, అంటే గంధర్వ వివాహం అనుకోండి, ఏదైనా రాక్షస వివాహాలని మనకి వివాహ సంస్కృతిలో 4-5 రకాలు ఉంటాయి. వివాహాలు కూడా అంతేగా, అందులో రాక్షస వివాహం అనేది ఒకటి. అప్పుడు ఆ మధ్య అదే సమాంత చేసుకున్న వివాహం ఏ కోవకు వస్తుందని పెద్ద ఈ మన మీడియా అంతా మోగింది కదా. సో అలా వివాహాల్లో కొన్ని రకాలు ఉంటాయి. సో అలాంటి వివాహాల్లో అదొక వివాహం, రాక్షస వివాహం అనేది జరగబోతుంది. అది. సో అలాంటి వాళ్ళకి కొంత నెరవేరే అవకాశాలు ఉంటాయి తప్ప ఏదో చక్కగా సంప్రదాయబద్ధంగా చేసుకుంటాం, అందరినీ మెప్పించి చేసుకుందాం, ఒక పద్ధతిలో చేసుకుందాం అనుకునే వాళ్ళకి మాత్రం అంత పద్ధతిలో వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. మరి సంతాన యోగం కూడా ఉందంటారా? సంతాన స్థానాధిపతి వచ్చేప్పటికి గురుడు. సో గురుడు వ్యయ స్థానంలోనే ఉండటం అనేది జరిగింది, కానీ రేవతి నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఆగస్టు 22వ తారీఖు తర్వాత నుంచి ఆశ్లేష నక్షత్రంలో ఉంటాడు. సో ఆశ్లేష నక్షత్రంలో మనకి బుధుడు దాంట్లో వచ్చేది ఆగస్టు 22. సో ఆగస్టు 22 నుంచి మంచి ఫలితాలు ఉంటాయి సంతానం కావాలి అనుకునే వాళ్ళకి. సో పుష్యమి నక్షత్రంలో శని అష్టమంలో ఉన్నాడు కాబట్టి సంతానానికి ఇప్పుడు ఆగస్టు 22 దాకా ఈవెన్ సంతానం ఉన్న వాళ్ళకి కూడా సంతాన పరంగా ఏవో రకమైన చిక్కులు ఉంటాయి. సో అంటే వాళ్ళు మొండిగా ఉండటం కానీ, తిక్కగా ఉండటం, మధ్యలో అనారోగ్యాలు వస్తూ ఉండటం. సో ఇవన్నీ ఆగస్టు 22 తర్వాత నుంచి ఉన్న పిల్లలు బాగుండడానికి, కొత్తగా పిల్లలు కావాలనుకునే వాళ్ళకి ఇద్దరికి సానుకూలత ఉంటుంది. సో ఏదైనా 3వ వారం అనుకోండి, 3వ వారం నుంచి శుభ ఫలితాలు. మరి గురుగారు, కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలో కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అంటే కుటుంబం అనేది ఎప్పుడైనా సరే వీళ్ళకి పాప అంతంత మాత్రంగానే గత కొద్ది సంవత్సరాలుగా కనపడుతుంది. అంటే కుటుంబంలో ఎవరినో ఒకరిని పోగొట్టుకోవటాలు అవ్వచ్చు, లేదా వాళ్ళకి పోయేంత సుస్థితులు రావటాలు అవ్వచ్చు, చెడు ఉండొచ్చు, లేదా చెడు దాకా వెళ్ళే పరిస్థితి. సో అలా అమ్మయ్య చెంబల్లో ఊపిరి, ఏదో మానసికంగా అంతే తప్ప అంత ఆనందంగా వీళ్ళైతే లేరు సింహరాశి వాళ్ళు. ఏదో ధనం వస్తుంది, ఖర్చు పెట్టుకుంటున్నారు అవసరానికి ఇబ్బంది పడకుండా. అంటే ఇంతకు ముందు చెప్పాను, అంతకు ముందున్న లాభస్థానంలో గురుడు గోచారం వల్ల కొన్ని తట్టుకుని నిలబడ్డారు, అది చెడైనా మంచి అయినా. సో ఇప్పుడు అదే రకంగా కుజుడు ఉన్నాడు, ఇప్పుడు భాగ్యాధిపతి కుజుడు లాభంలో ఉన్నాడు. అందుకని అదృష్టవశాత్తు చివరి నిమిషంలో బయటపడటం అంటే ఒక పెద్ద ప్రమాదం ఉంది. వీళ్ళ కారంతా తొక్కలు అయిపోతుంది, వీళ్ళు మటుకు సేఫ్. సో అది ఆ రకమైన అదృష్టమే తప్ప ఏదైనా సరే ఇలా ఖర్చు విపరీతం.
ఆర్థిక పరంగా ఎక్కువ ఖర్చు ఉందంటారా మరి? అంతేగా బాగా ఈ మాసమే కాదు, గత కొద్ది నెలలుగా ఇదే పరిస్థితి వీళ్ళకి. రేపు ఇంకో నెల చెప్పమని ఇంచుమించు ఇవే ఉంటాయి. సో ప్రతి నెల గురువు గారు ఇదే చెప్తున్నారంటే కొన్నాళ్ళు ఇవే ఉంటాయి. సో ఎప్పటిదాకా ఉంటాయంటే ఇంచుమించుగా ఉంటాయి, వచ్చే సంవత్సరం జూన్ దాకా కూడా ఉంటాయి. వీళ్ళకి ఇప్పుడు అర్ధాష్టమ శని నడుస్తుందా గురువు? అష్టమ శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుంది. తర్వాత ఎక్కువగా ఇప్పుడు మనకి ఉపయోగపడే శుక్రుడు వీళ్ళకి నీచంలో ఉన్నాడు. తర్వాత ధన లాభాధిపతి ఇప్పుడు ప్రస్తుతం వ్యయంలో ఉన్నాడు. సో ఏది పరిపూర్ణంగా మంచి ఇచ్చేలాగా లేదు. ఒక కుజుడు అంటే ఒక ఏమంటాం, అన్ని లక్ష్ములు పోయినా నాకు ధైర్యలక్ష్మి ఒకటి ఉంటే చాలు అని చెప్పాడు అప్పుడు ఆ మహారాజు. ఆ ధైర్యలక్ష్మిని అంటు పెట్టుకుని మిగతావన్నీ జయించాడు. సో అలాగే ఇప్పుడు వీళ్ళకి భాగ్యాధిపతి ఒకడు ఇప్పుడు బాగున్నాడు అక్కడ లాభస్థానంలో. అందుకని ఆ భాగ్యాన్ని నెట్టుకుని అలాగలాగా నెట్టుకొస్తారు. సో అమ్మయ్య పరువు పోకుండా కాపాడబడ్డాం. లేదు మా అమ్మగారు ఈ వ్యాధి వచ్చినా మళ్ళీ బయటకు వచ్చారు, అలా తృప్తి పడాలే తప్ప ఏదైనా సరే కొంతవరకు ఫైట్తోనే ముందుకెళ్లే పరిస్థితి సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. మరి గురుగారు, ఈ మాసంలో ఎవరైనా పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఉంటారు కదా, చెయ్యొచ్చు అంటారా ఈ మాసం? అంటే ఆగస్టు 22 దాటిన తర్వాత నుంచి చేసుకోవటం అనేది ఉత్తమం. 22 ఈ మొదటి 3 వారాలు పెద్ద శుభ ఫలితాలు ఉండవు. సో ఆగస్టు 22కి ఎలాగో శ్రావణ మాసం కూడా నడుస్తూ ఉంటుంది కాబట్టి, సో ఆగస్టు 22 లేదా ఆ పైన, అంటే ఇప్పటి నుంచి ఒక ప్లానింగ్ అనేది పెట్టుకుని వస్తే ఆగస్టు 22ని దాన్ని అమలు చేయడానికి వీలు ఉంటుంది. ఈలోపు మనం దాని వెనకాల గ్రౌండ్ వర్క్ ఉంటుంది కదా, సో అలాంటివన్నీ ఒక్కొక్కటి పేర్చి పెట్టుకుంటే అప్పుడు 22కి సెట్ చేసుకోవచ్చు. మరి గురుగారు, ఓవరాల్ గా అన్ని రంగాల వారిని పరిశీలిస్తే వీరికి ప్రథమార్థం బాగా కలిసి వస్తుందంటారా, ద్వితీయార్థంలో కలిసి వస్తుందంటారా? అంటే ఏదైనప్పటికీ కూడా ఇంచుమించుగా ఒకే ఫలితాలు ఉన్నాయి. మరింత బాగుంటాం అయితే మాత్రం ఆగస్టు 22 నుంచి ఇంకొద్దిగా ద్వితీయార్థంలోనే బాగుంటుందంటారా అమావాస్య తర్వాత? ఎందుకంటే సూర్యుడు కూడా సత్యత్రంలోకి ఆగస్టు 17 నుంచి చేరుకుంటాడు. బుధుడు కూడా సింహంలోకి ఆగస్టు 22 నుంచి చేరుకుంటాడు. సో ఎలా చూసుకున్నా మొదట అర్ధ భాగం కన్నా కూడా తర్వాత క్రమేపీ రెండో అర్ధ భాగం నుంచి మరింత మంచి ఫలితాలు సింహరాశికి ఉన్నాయి. గురుగారు, మరి మొత్తం మీద ఈ మాసంలో ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే సింహరాశి వారికి ఈ మాసం కలిసి వస్తుందంటారు? తప్పకుండా గజలక్ష్మిని పూజించడం వల్ల వీరికి ఎక్కువ మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. సో వీళ్ళకి అపకీర్తి కలగకుండా ఉండడానికి, తర్వాత మనం ఇందాక చెప్పుకునే అంత డబ్బు వచ్చినా కూడా అంటే గజాశైర్యం అంటాం, అంటే ఏనుగు అంత అవసరం వచ్చినా కూడా అది వీళ్ళకి నిలుస్తుందో లేదో తెలియని పరిస్థితి వీళ్ళకుండే ఖర్చులు. సో అందుకని గజలక్ష్మిని పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. సో అష్టలక్ష్మి స్తోత్రంలో గజలక్ష్మికి సంబంధించిన స్తోత్రం చదవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసంలో వీరి గ్రహ గోచారం ఏంటంటారు? అయితే కన్యా రాశి వారికి అయితే కనుక ఈ నెల కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపించడం అనేది ఉంది. సో ఎక్కడ ఏది ఇబ్బంది అంటే కనుక ప్రస్తుతం ధనకారకుడు, అదృష్టకారకుడు వీరికి నీచంలోనే రాశిలో సంచరించడం అనేది జరుగుతుంది. తర్వాత వృత్తి ఉద్యోగాల స్థానంలో కుజుడు అష్టమంలో, అంటే అష్టమాధిపతి రాజ్య స్థానంలో అంటే 10వ ఇంట్లో నడవటం అనేది జరుగుతుంది. సో బుధుడు ఆగస్టు 22 వరకు లాభంలోనే ఉండటం అనేది జరుగుతుంది. సరే గురుడు అయితే కనుక ఇంచుమించుగా అక్టోబర్ వరకు కూడా లాభంలోనే సంచరించడం అనేది ఉంటుంది. సో బాగున్న గ్రహాల్లో కాస్త కూస్త ఏదంటే ఆగస్టు 22 దాకా బుధుడు బాగున్నాడు, గురుడు బాగున్నాడు. సో మిగతా ఎక్కువ శాతం గ్రహాలు అయితే కనుక కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనే కనిపిస్తున్నాయి. ఏ రకమైన ఇబ్బందులు అంటే ఒకసారి వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బంది పెట్టడం అనేది ఒకటి, తర్వాత కొంత నీచ జన సాంగత్యం వల్ల ఇబ్బందులు పడటం అనేది, అందులో ఆడుండొచ్చు మగుండొచ్చు. అంటే ఎవరితో స్నేహం చేయాలో వాళ్ళతో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం తెంపుకోవాలో వాళ్ళతో చంపుకోవాలి. కానీ ఈ నెలలో ఒక్కోసారి అలా కొంత మనకేమంటాం చెడుపు చేసే వాళ్ళతో స్నేహాలు చేయవలసిన పరిస్థితి కానీ, వాళ్ళ మీద ఆధారపడి ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితులు కానీ వచ్చే అవకాశాలు కన్యా రాశి వారికి ఉన్నాయి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? అయితే విద్యార్థులకి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. సో ముఖ్యంగా బుధుడు ప్రస్తుతం ఆగస్టు 22 అంటే ఆగస్టు 22 లోపు
రాసే వాళ్ళు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఇంకొద్దిగా శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఆగస్టు 22 తర్వాత ఏవైనా పరీక్షలకు హాజరయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకొద్దిగా గట్టిగా చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా భాగ్యాధిపతి నేచర్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా అనుకున్నంత పర్సెంటేజ్ రాకపోయే పరిస్థితి, అంటే అదృష్టం కరెక్ట్గా లేదు కదా, వీళ్ళు అనుకున్నంత రాకపోతే సో అందుకని ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఉంటాయి. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం లేకుండా నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? రైట్, ఏదైనప్పటికీ కూడా ఉద్యోగంలో ఉండే వాళ్ళకైతే కనుక ప్రస్తుతం మనకి ఇందాక చెప్పుకున్నాం, ఈ నెలంతా కూడా ఉద్యోగ స్థానంలో అష్టమాధిపతి, శత్రుాధిపతి, మరి కుజుడు సంచరించడం అనేది ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి మధ్య మధ్యలో ఏవో రకమైన ఇబ్బందులు ఏర్పడటం అనేది ఉంటుంది. తర్వాత ఇటు జీవిత భాగస్వాముల పరంగా కూడా కొంత మధ్య మధ్యలో వ్యాకులత అనేది ఉంటుంది. సో అందుకని ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఆకస్మికంగా అప్పటిదాకా చక్కగా సాఫీగా ఉన్న వాళ్ళని ఏదో రకమైన ఇబ్బందులు పెరగటం, లేదా మనకు అప్పటిదాకా మనతో మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నటువంటి శత్రువులుగా మారటం, సో మన మీద లేనిపోని చారీలు చెప్పడం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఒక్కోసారి చుట్టుముడతాయి ఈ నెలలో. కాకపోతే ఆగస్టు 22 వరకు బుధుడు కొంతవరకు, అంటే అసలు ఉద్యోగాల కారకుడు కొంతవరకు లాభస్థానంలో సంచరిస్తాడు కాబట్టి అలా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి కొంత భంగపడినా నెమ్మదిగా పరిస్థితులు చక్కదిద్దడానికి ఉంటుంది. కానీ ఇదే రకమైన పరిస్థితి ఆగస్టు 22 తర్వాత వస్తుంది అనుకోండి, అప్పుడు సేఫ్గా ఉండే పరిస్థితి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అసలు ఉద్యోగాల కారకుడు కూడా ఆ తర్వాత నుంచి వ్యయంలోకి వస్తాడు. సో ఈ నెలంతా కూడా ఇంచుమించు అష్టమాధిపతి అక్కడే ఉంటాడు, మిథునంలోనే. అందుకని ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు ఆగస్టు 22 తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలి. సో సాధ్యమైనంత వరకు కూడా మనం అంటే పరిసరాలు, వ్యక్తుల్ని గమనించుకుంటూ మసలటం అనేది అవసరం. అంటే ఇందాక మనం చెప్పాం నీచ జన సాంగత్యము అని చెప్పి, అంటే మన ఆఫీస్లో ఉండే ఏదో ఒక కొలీగ్ మనం ఇబ్బంది పాలు చేయొచ్చు. మనం ఇన్నాళ్ళు వాళ్ళ మీద పూర్తి భరోసాగా ఉన్నాం, కానీ వాళ్ళు ఇప్పుడు మనని కాటేయచ్చు. సో అందుకని ఆగస్టు 22 దాకా సాధ్యమైనంత వరకు కూడా స్వయంగా ఆలోచించి స్వయంగా నిర్ణయాలు తీసుకోవటం అనేది అవసరం. వేరే వాళ్ళ మీద ఆధారపడటం అనేది మంచిది కాదు. ఒకవేళ వాళ్ళతోనే మనం మమేకమై చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళని గమనించుకుంటూ ఉండాలి. ఎంతవరకు వాళ్ళతో మనం మాట్లాడాలి, వాళ్ళకి మనసు విప్పి చెప్పచ్చు, మనసు విప్పి చెప్పకూడదు, అలాంటి వాటిలో ఒక నియంత్రణ అనేది అవసరం. సో ఆ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద బెంగపడాల్సిన అవసరం అనేది ఉండదు. మరి గురుగారు, ఈ మాసంలో ఎవరైనా పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అని అనుకుంటూ ఉంటారు, మరి చెయ్యొచ్చు అంటారా ఈ శ్రవణ మాసంలో? అయితే సాధ్యమైనంత వరకు కూడా ఆగస్టు 22 లోపే ప్రారంభించుకోవటం మంచిది. ఆగస్టు 22 నుంచి వ్యయంలోకి బుధుడు వస్తాడు కాబట్టి అంత మంచిది కాదు. సో ఆగస్టు 22 లోపు ముఖ్యంగా ఏర్పాటు చేసుకుంటే, ప్రణాళికలు సిద్ధం చేసుకుని అమలు చేసుకుంటే మంచిది. మరి విదేశీ యోగం ఉందంటారా? చదువుకోవడానికైనా, సెటిల్ అవ్వడానికైనా, జాబ్ పరంగా వెళ్ళాలని? అయితే ఇటు విదేశాలకి వెళ్ళడానికి మెయిన్ అనుకూలించారు. రాహు పెద్ద సానుకూలకంగా లేడు. తర్వాత దూర ప్రయాణాలకు సంబంధించిన శుక్రుడు కూడా ప్రస్తుతం ఆగస్టు 2 నుంచి నీచంలోనే ఉన్నాడు. సో అందుకని ఎలా చూసుకున్నప్పటికీ కూడా అంత సానుకూలత అనేది అయితే కనుక విదేశాల పరంగా కనపట్టలేదు. అంతేకాకుండా ఇప్పటికే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒకంత జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ ఏవైనా సరే ఇబ్బందులు ఎదుర్కొనడానికి, లేదా ఎవరి మూలకంగా అయినా సరే వీళ్ళు చిక్కుల్లో ఎదుర్కొనడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కనుక విదేశాల్లో కూడా. అందుకని ఇక్కడ ఎలాగైతే జాగ్రత్త తీసుకోవాలని ఇందాక మనం చెప్పామో అక్కడ కూడా జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. మరి గురుగారు, ఓవరాల్ గా అన్ని రంగాల గురించి తెలియజేశారు కాబట్టి ప్రథమార్థం బాగుంటుందంటారా? ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే ద్వితీయార్థం బాగుంటుందంటారా? సో ముఖ్యంగా ఆగస్టు 22 లోపే ఎక్కువ మంచిది. సో మొదటి 3 వారాలు మంచిది, తర్వాత నుంచి ఒకంత జాగ్రత్తగా ఉండటం మరింత అవసరం. మరి గురుగారు, ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో? ప్రస్తుతం జూన్ నుంచి కూడా వివాహాల పరంగా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. కాకపోతే సప్తమ స్థానంలో శని వల్ల ఒక్కోసారి మనం ఏప్రిల్ అనుకుంటే ఏప్రిల్లో జరగకపోవచ్చు, కానీ జూన్లోకి వచ్చేప్పటికైనా సరే అది సానుకూలమయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా మొదలెట్టుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం చాలా అనుకూలత అనేది ఉంది. సో అక్టోబర్ లోపు బాగా బలంగా ప్రయత్నాలు చేసినట్టయితే కనుక
పెళ్లి వేదిక అలంకరించే పరిస్థితి ఉంటుంది. మరి గురుగారు ఎవరికైతే సంతానం లేదని బాధపడుతున్నారో వారికి సంతాన యోగం ఉందంటారా ఈ మాసంలో? ఇది వీరి యొక్క సంతాన కారకుడు శని అయి ఉండి సప్తమంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య కొద్దిగా అనుకూలత అనేది తక్కువగానే కనిపిస్తుంది. సో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏకకంఠంతో సంతానం కావాలి అనుకుని కోరుకునే దంపతులు తక్కువ ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే భర్త కావాలనుకుంటే భార్య కోరుకోపోవటం, భార్య కోరుకుంటే భర్త కోరుకోపోవటం, ఆ రకమైన సయోధ్య కలుగవటం, దీనివల్ల సంతానం వాయిదా పడుతూ ఉండటం, సంతాన మనోరథం నెరవేరకపోవటం, ఇది కొద్దిగా ఎక్కువ ఉంది. కానీ ఎవరైతే భార్యాభర్తలు ఇద్దరు ఖచ్చితంగా మాకు కావాలి సంతానం అని ఆశపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళ కలయిలు నెరవేరబడటానికి ప్రస్తుతం అయితే కనుక మనకి ఈ నెల అంతా పాజిటివ్గా ఏం కనపట్టలేదు. సో ఖచ్చితంగా సెప్టెంబర్ నుంచి సానుకూలత అనేది ఎక్కువ ఉంటుంది. మరి కుటుంబ వాతావరణం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అయితే కుటుంబ కారకుడు కొంతవరకు శుక్రుడు నీచంలో ఉన్నాడు, కానీ భార్యాభర్తలు అన్యోన్యత మటుకు మంచిగానే ఉండటం అనేది ఉంటుంది. కానీ ఏదైతే మనకు ఉమ్మడి కుటుంబం కానీ లేదా మనం చూడవలసిన తల్లిదండ్రుల బాధ్యతలు ఇలాంటివి ఉంటాయి కదా. సో అలాంటి కుటుంబాల్లో అంటే భార్యాభర్తలు ఇద్దరు విడిగా ఉన్న చోట పెద్దగా సమస్య రాకపోవచ్చు. ఇలా 4-5 కలిసి ఉన్న కుటుంబాల్లో మాత్రం ప్రస్తుతం అయితే కనుక శుక్రుడు నేచర్లో ఉన్నాడు కాబట్టి మధ్య మధ్యలో ఏదో రకమైన చికాకులు కలగడానికి, తాత్కాలిక అవరోధాలు ఏర్పడడానికి ఉంటాయి. బట్ అయితే ప్రమాదకరమైన స్థాయి ఇబ్బందులు అయితే లేవు. మరి ఈ మాసం అంతా ఇంకా బాగుండాలంటే ఏ దైవ నామస్మరణ బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? రైట్, వీళ్ళైతే కనుక లక్ష్మీ నరసింహస్వామిని పూజించినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. వీరికున్న గోచారాల్లో ఎలాంటి ఉగ్రత ఉన్నప్పటికీ కూడా, ఇబ్బంది ఉన్నా కూడా నరసింహస్వామి అనుగ్రహంతో అవన్నీ కూడా పటాపంచలు అవ్వడానికి ఉంటుంది. కనుక ఈ నీచ జన సాంగత్యం ఇలాంటివి ఏమైనా సరే వచ్చే అవకాశాలు ఉన్నా కూడా వాటిని మొదట్లో నరసింహస్వామి తుంచేయటం అనేది జరుగుతుంది. కనుక లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం వల్ల చాలా మేలు జరుగుతుంది. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి గ్రహ గోచారం ఏంటంటారు? రైట్, తులారాశి వారికి అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయనే చెప్పచ్చు. అయితే ఎటొచ్చి రాశికి సంబంధించిన అధిపతి ఒకడు కూడా, అంటే తులారాశికి అధిపతి శుక్రుడు మాత్రం వ్యయస్థానంలో నీచంలో ఉన్నాడు. కనుక వ్యక్తిగత ఆరోగ్యము, అలవాట్లు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండటం అనేది తప్ప మిగతా చాలా విషయాల్లో అయితే కనుక మంచి ఫలితాలు వీరికి ఎక్కువ ఉన్నాయి. సో పర్వాలేదు, కొంతవరకు కొద్దిగా ఎక్కువ బాగున్న రాశుల్లో తులారాశి కూడా చెప్పచ్చు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారండి? రైట్, విద్యార్థులకు కూడా చాలా మంచి ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు బుధుడు రాజ్యస్థానంలో ఉండటం అనేది ఉంది, భాగ్యస్థానంలో కుజుడు సంచరించడం అనేది ఉంది, తర్వాత కూడా మళ్ళీ లాభస్థానంలోకి రవి వచ్చి చక్కగా చేరుకోవటం అనేది ఉంటుంది. రాజ్యస్థానంలో కూడా రవి చాలా బలవంతుడు. సో బాగుంది. వీళ్ళ యొక్క గ్రహస్థితి అయితే కనుక ఎవరికైనా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గతంలో ఏవైనా సరే ఆగిపోయిన సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు మనం ముందుకు తీసుకెళ్ళడానికి చాలా వీలైన గ్రహస్థితి అయితే కనుక తులారాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. మరి గురుగారు, ఎవరైతే విదేశాలలో చదువుకోవాలని, సెటిల్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు కదా, దూర ప్రయాణాలు కూడా చేయొచ్చు అంటారా? విదేశీ యోగం కూడా ఉందంటారా? అంటే విదేశాలకు సంబంధించినంత వరకు ఇబ్బంది అయితే లేదు, వెళ్ళొచ్చు. కానీ ఈ విదేశీ ప్రయాణాలు చేసేప్పుడు అంటే ప్రయాణాల్లో ఇప్పుడు భాగ్యస్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల ఒక్కోసారి వస్తువులు పోగొట్టుకోవడానికి, తాత్కాలికంగా అక్కడ ఏమన్నా సరే దెబ్బలు తగిలించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని అక్కడ అభివృద్ధి పరంగా చింత అయితే ఉండదు. కానీ మన యొక్క వస్తువులు కాపాడుకునే విషయంలో కొంతవరకు జాగ్రత్త. అశ్రద్ధ అనేది పనికిరాదు. ఫోన్లు పోగొట్టుకోవచ్చు, లేదా లగేజ్ పోగొట్టుకోవచ్చు, బట్టలు పోగొట్టుకోవచ్చు. సో దూర ప్రయాణాల్లో ఏవైనా సరే కొన్ని పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని అలాంటి విషయాల్లో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. తర్వాత ఈ భాగ్యస్థానం అనేది తండ్రి స్థానం కూడా కాబట్టి తండ్రి గారికి ఏదైనా సరే అనారోగ్యం కలగడానికి, తండ్రి మన ఏదైనా సరే కొంతవరకు చికాకు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. సో విదేశీ ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
తండ్రి గారి విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. మరి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు వీరికి? ఆర్థిక పరంగా బెంగపడాల్సిన అవసరం లేదు. సో కొత్త కొత్త వస్తువులు ఏమైనా సరే తీసుకోవాలన్నా, కొనుక్కోవాలన్నా, విలాసవంతమైన జీవితం గడపాలన్నా సాధ్యమయ్యే రూపంలోనే ప్రస్తుతం అయితే గనక తులారాశి ఉంది. మరి గురుగారు ఈ మాసంలో వీరికి ఓవరాల్ గా చూసుకుంటే ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం కలిసి వస్తుందా? పర్వాలేదు, నెల అంతా కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఆగస్టు 2వ వారం నుంచి మరిన్ని మంచి ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. మరి గృహయోగం, వాహన యోగం కూడా అన్ని ఉంటుందా? ఏది చూసినా కూడా ఏమంటాం పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఎక్కువ శాతం బంగారం ఉంటుంది. వ్యక్తిగత ఒకే 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి వ్యక్తిగత ఆరోగ్యం అనేది, అంటే ఏవి తినచ్చు ఏవి తినకూడదు అనే దాంట్లో కొంతవరకు ఒక పద్ధతి, ప్రణాళిక ఉండటం అవసరం. అంతేగాని ఏది పడితే అది తింటే మాత్రం వీళ్ళు ఇబ్బంది పడతారు ఆరోగ్యానికి. సో ముఖ్యంగా అరుగుదలకు సంబంధించిన విషయాల్లోనూ, సో దానివల్ల వెన్నుకి సంబంధించిన విషయాల్లోనూ ఇబ్బంది ఉంటుంది. తర్వాత రెండోది మన అలవాట్లు, అంటే సపోజ్ నాకు ప్యాకెట్ అలవాటు అయితే దానివల్ల ఇబ్బంది. సో లేదా గ్యాంబ్లింగ్ అనేది ఏదైనా ఉంటే అది దానివల్ల ఇబ్బంది. అంటే మన వ్యక్తిగత వ్యసనాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల చికాకులు వచ్చే అవకాశాలు ఈ నెలలో ఎక్కువ ఉంటాయి. సో అందుకని వ్యక్తిగత వ్యసనాలు, వ్యక్తిగత తిండి అలవాట్లు, తర్వాత నాన్నగారు ఉండే ఆరోగ్యం, ఈ 3 విషయాల్లోనే ఈ నెలలో తులారాశి వాళ్ళు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ కళాకారులకు కూడా ఎలా అందరికి బాగుంటుంది. ఎందుకంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రస్తుతం రాజ్యాధిపతి చాలా రవి లాభాధిపతి ఏంటి రాజ్యస్థానంలో బలంగా ఉన్నాడు. తర్వాత కూడా ఆయన ఆగస్టు 17 నుంచి సచేతన లాభస్థానంలోనే సంచరించడం అనేది ఉంటుంది. సో ఆగస్టు 17 నుంచి అంటే ఇప్పటిదాకా కేతు వల్ల ఏదైనా సరే మనకి రావాల్సిన పదవులు కానీ, మనకి రావాల్సిన గుర్తింపు, గౌరవాలు కానీ అడ్డుపడుతూ ఉంటే ఆగస్టు 17 దాటిన తర్వాత నుంచి మరింత అడ్డంకులన్నీ తొలగిపోయి ఖచ్చితంగా మనకి రావాల్సిన గుర్తింపు, గౌరవాలు, మనకి రావాల్సిన పదవులు ఇలాంటివన్నీ కూడా వరించే అవకాశాలు ఆగస్టు 17 తర్వాత ఎక్కువ ఉంటాయి. మరి గురువు గారు ఈ ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? అసలు ఉద్యోగం లేని నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఈ మాసంలో ఉందంటారా ఏమైనా? రైట్, ఉద్యోగస్తులకు కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రాజ్యస్థానంలో రవి సంచారం ఉంది. ప్రస్తుతం బుధుడు కూడా రాజ్యస్థానంలోనే సంచరించడం అనేది ఉంది. తర్వాత ఆగస్టు 2వ వారంలోకి వచ్చేప్పటికి మరి సింహంలోకి సత్యత్తుల్లోకి రవి చేరుకోవటం అనేది ఉంటుంది. తర్వాత ఈ భాగ్యాధిపతి బుధుడు కూడా మళ్ళీ వీళ్ళకి లాభస్థానంలో చేరుకోవటం అనేది ఉంది. సో ఖచ్చితంగా కొత్త బాధ్యతలు వీరికి ఏమైనా సరే స్వీకరించవలసిన పరిస్థితులు రావచ్చు, లేదా ప్రమోషన్లు ఇలాంటివైనా ఆశిస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు రావడానికి ఉంది. తర్వాత 10 మందిలో వీరికి ఏదైనా సరే ప్రశంసలు, అవార్డులు అలాంటివి ఏమైనా సరే లభించడానికి కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు అయితే కనుక తులారాశి వారికి కనిపిస్తున్నాయి. మరి వివాహ యోగం ఉందంటారా? ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుందో, వివాహం జరగలేదో వారికి? రైట్, ఇప్పుడు వివాహానికి సంబంధించిన కుజుడు కూడా భాగ్యస్థానంలోనే సంచరించడం అనేది ఉంది కనుక వివాహ ప్రయత్నాలు మొదలెట్టే వాళ్ళకి కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా భార్య ద్వారా భర్తకి, భర్త ద్వారా భార్యకి కూడా కొంత మంచి జరగడానికి అనుకూలంగా ఉంటుందండి. అంటే ఒకరి ద్వారా ఒకరికి ఏదైనా సరే అదృష్టం కలగడానికి కానీ, కొంత కీర్తి ప్రతిష్టలు పెరగడానికి కానీ అవకాశాలు కూడా ఎక్కువగానే తులారాశి వారికి కనిపిస్తున్నాయి. సంతాన యోగం ఉందంటారా గురుగారు? మరి అయితే సంతానకారకుడు వీరికి కూడా శని అయి ఉండటం, ఆయన 6వ ఇంట్లో సంచరించడం చేత సంతాన విషయాల్లో మాత్రం ఏదో రకమైన కొంత చికాకు అయితే ఉంటుంది. అంటే ఇప్పటికే సంతానం ఉన్నా కూడా వాళ్ళ పరంగా ఏదైనా సరే మధ్య మధ్యలో ఇబ్బందులు ఎదుర్కోవటం, వారి యొక్క అల్లరి తారాస్థాయిలో ఉండటం, తర్వాత కొత్తగా సంతానం కావాలనుకునే వారికి కూడా ఆ ముచ్చట తీరకుండా ఏదో రకంగా వాయిదా పడుతూ ఉండటం, అడ్డంకులు సరే కొన్నాళ్ళు ఆగుదాంలే ఇలా ఏదైనప్పటికీ కూడా సంతాన విషయాల్లో కూడా ఏదో రకమైన అసంతృప్తి అయితే కనుక ప్రస్తుతం తులారాశి వారికి అయితే ఉంటుంది. అయితే సంతానం వీరిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అంటే ఉన్న సంతానం వారి యొక్క వ్యక్తిగత ప్రతిభలో మాత్రం ముందుకెళ్తారు. అంటే పిల్లలు చదువు అనుకోండి, లేదా వాళ్ళు క్రీడాకారులు అయితే క్రీడాకారులు, కళాకారులు అయితే కళాకారులు, వారి విధంగా ఆ రకంగా బయట ఉండే దాంట్లో వీళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారు. కానీ ఇంట్లో తల్లిదండ్రులతో నడవలసిన విధానంలో కానీ, లేదా వాళ్ళ యొక్క వీడియో ప్రవర్తనలో కానీ కొంత తల్లిదండ్రులకి ఏదో రకమైన చికాకు ఉంటుంది. కుటుంబ పరంగా ఇలా ఉంటుంది. కుటుంబంలో బిహేవియర్ అంత బాగుండదు, బయట మాత్రం వీరి యొక్క పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా కొంత వృద్ధిలోకి రావటం అనేది అయితే ఉంటుంది. మరి గురుగారు ఇప్పుడు చెప్పినట్టుగా కుటుంబం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నారు కదా, ఏ విషయంలో జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అంటారు? ఈ గొడవలు చికాకులు రాకుండా ఉండాలంటే
అంటే ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు పిల్లల గొడవ మనం ఆపటం అనేది కొద్దిగా కష్టం ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా అలాంటి అంటే మన ఓవరాల్ రెమెడీ అనేది ఎప్పుడైనా సరే చివరిలో అలాగే చెప్పినప్పటికీ కూడా బట్ పిల్లల విషయం పిల్లల్లో ఏదైనా సరే మనకి అసంతృప్తి ఉంది అనుకుంటే మాత్రం కొద్దిగా ఆమెకి అప్పుడప్పుడు శనివారాలు వెళ్ళి మనం పూజ చేయించుకోవటం అనేది చాలా మంచిది. సో ఆ రకంగా కొంత వారికి ఇబ్బంది తగ్గుతుంది. అలాగే వాళ్ళు ఏదైనా సరే మనం చెప్తే ఆచరించేటైతే కనుక వాళ్ళ నుదుట మీద కానీ హృదయం మీద కానీ కొన్నాళ్ళు సింధూరం ధరించినట్టయితే కనుక చాలా మంచి మార్పులు వాళ్ళు కలగడానికి ఉంటాయి. మరి గురువు గారు ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా చేయొచ్చు అంటారు ఈ మాసంలో? ఇది కరెక్ట్ టైం. ఎందుకంటే వీళ్ళకి ప్రస్తుతం గోచారం కొద్దిగా మంచి ఫలితాలుగానే ఉందని మనం ఇందాక చెప్పుకున్నాం. సో అందుకని ఖచ్చితంగా లాభాధిపతి రాజ్యాధిపతి అందరూ కూడా రాబోయే మంచి గోచారం అయితే వీళ్ళకి ఉంది ఇప్పుడు కూడా రాబోయే నెల కూడా. సో అందుకని ఖచ్చితంగా వీళ్ళకి మంచిదే, అనుకూలమే. మరి గురువు గారు ఈ మాసంలో మొత్తం మీద చూసుకుంటే వీళ్ళకి ఇంకా బాగుండాలంటే ఏ దైవ నామస్మరణ చేయాలంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం వీరికి కలిసి వస్తుందంటారు? రైట్. అయితే ఈ నెలంతా కూడా వీరు ఎక్కువగా ఆదిలక్ష్మీదేవిని పూజిస్తే కనుక చాలా ఎక్కువ మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. సో అన్ని రకాలకు కూడా అభివృద్ధి జరగటం, ఇందాక చెప్పుకున్న ఏదైనా సరే చిన్న చిన్న వేటిలో అయితే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా ఆదిలక్ష్మి వల్ల తొలగటం అనేది అయితే కనుక జరుగుతుంది. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు గురుగారు? అది చాలా విషయాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి. మనం గతంలో చెప్పినట్టుగా గత 2-3 ఏళ్లతో పోలిస్తే నెమ్మదిగా వృశ్చిక రాశి వాళ్ళకి కొంతవరకు సమస్యలు కంట్రోల్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ నెలలో కూడా ఇంకా కొన్ని చికాకులు ఉన్నాయి. అవి వేటి పరంగా ఉన్నాయి అంటే కనుక ప్రస్తుతం రాశికి అధిపతి అష్టమంలో సంచరించడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల మనం గుర్తుంచుకోవాల్సిన 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, వాహనాలు నడిపేప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవటం అనేది. ఎందుకంటే వాహన ప్రమాదకారకుడే కుజుడు అసలు మామూలుగా అయితే. సో దానికి శని కూడా తోడైతే ఒక్కోసారి ప్రాణాలే పోయేంత పరిస్థితి కూడా ఉంటుంది. శని తోడైతే అంటే శని తోడవటం అంటే శని యొక్క దృష్టి కుజుడి మీద ఉండటం. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే శని దృష్టి కుజుడి మీద లేదు, కానీ అలా ఉన్నప్పుడు అది కూడా ఇబ్బంది ఉంటుంది, మరింత ఇబ్బంది ఉంటుంది. తర్వాత రెండోది, ఏదైనప్పటికీ కూడా ఈ పనిముట్లు ఉపయోగిస్తూ చేసే ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. సరే, ఆడవాళ్ళంతా కూరగాయలు తరుక్కోవడం అవ్వచ్చు, ఇంకోటి అంటే ఏదో రకంగా కొద్దిగా గాయాలు అవటం, జాగ్రత్తగా ఉండాలి. అందుకని అది అక్కడ ఎక్కువ జాగ్రత్త తీసుకోవటం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ప్రస్తుతం వీరి యొక్క జీవిత భాగస్వామి కారకుడు కూడా మరి కన్యారాశిలో నీచంలోనే ఉన్నాడు. అందుకని భార్యాభర్తలకి తరచు గొడవలు ఏర్పడటం అనేది జరుగుతుంది. సో దానివల్ల కూడా కొన్ని దెబ్బలాటలు, అంటే సాధారణంగా వృశ్చిక రాశి వారికి కొద్దిగా కోపం ఎక్కువే ఉంటుంది. అంటే ఏదైనా సరే బలప్రయోగం చేయాలి అనుకుంటే కొద్దిగా చేసే తత్వం అయితే ఉంటుంది. అంటే చేయవాటతనం అనుకోండి, సరే ఏదైనా సరే వస్తువులతో కొట్టడం, గిరవాటు వేయటం, లేదు వాళ్ళ మీద మనం చూపించలేకపోతే తల బాధగా గోడకేసి కొట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఎవరి మీద కోపం గోడ మీద చూపిస్తాం మనం, అదే కదా. అది ఎందుకంటే అష్టమంలోనే కుజుడు కూడా ఉన్నాడు దాని ప్రభావం వల్ల. సో అందుకని ఇంటి గొడవల వల్ల కూడా ఒక్కోసారి ఈ అమితమైన ఉక్రోషం, కోపాలు అనేవి బహిర్గతం అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ మరి దేంట్లో మంచి అంటే కనుక మంచి ఉంది. ఒక్కొక్కటి మీరు అలాగే అడుగుతారు, నేను చెబుతాను. విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? రైట్. సో విద్యార్థులకైతే కనుక ఖచ్చితంగా మంచి ఉంది. ఎందుకంటే గత కొద్ది నెలలుగా వీళ్ళు ఏదైనా సరే ఏడిపిస్తున్నా కానీ ఇప్పుడు నెమ్మదిగా కొద్దిగా తల్లిదండ్రులకి సంతోషం కలిగించడం, లేదు ఇదే వృశ్చిక రాశిలో జన్మించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు కూడా కొంత చదువుల్లో క్రమేపీ అందుకోగలగటం. సో బెటర్ అనిపిస్తారు. గతంతో పోలిస్తే విద్యార్థులు ఈ వరకు కంటే అమ్మయ్య పర్వాలేదు, వీడు కొద్దిగా పుస్తకం తీస్తున్నాడు, ఫోన్లు పక్కన ఎట్టాడు అనే ఒక తృప్తి అయితే కనుక కొంత తల్లిదండ్రులకి లభించడానికి వీళ్ళు కూడా వారికి వ్యక్తిగతంగా ఏదైతే కొన్ని అలవాట్లు ఉన్నాయో, వాయిదా వేసే తనం ఉందో దాని నుంచి కొంత బయటకు వస్తారు.
సో అందుకని విద్యార్థులకి బెటర్. మరి గురుగారు ఎవరికైతే వివాహం అయ్యి సంతానం జరగలేదు, సంతాన యోగం ఉందంటారా? అది ఇప్పుడు ప్రస్తుతం సంతానకారకుడు కూడా చక్కగా గురుడు వీళ్ళకి భాగ్యస్థానంలోనే ఓక్షలో సంచరించడం అనేది జరుగుతుంది. సో ఆగస్టులో ఆయన వచ్చేప్పటికి ఇదే నెలలో మనకి ఇంచుమించుగా 17వ తారీఖు వచ్చేప్పటికి ఆయన లాభాధిపతి నక్షత్రంలోకి చేరుకోవటం అనేది ఉంటుంది. సో అందుకని ఆగస్టు 17 నుంచి మరింత అనుకూలత సానుకూలత అనేది ఉంటుంది. సో అందుకని తల్లిదండ్రులు కావాలి కళలు కంటున్న వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఈవేరడానికైతే కనుక ఖచ్చితంగా ఇది సానుకూలమైన మాసం కనుక వారి ప్రయత్నాలు ఆపద్దు. మరి గురుగారు ఈ మాసంలో వీరికి దూర ప్రయాణాలు చేయాలన్నా విదేశీ యోగం కూడా ఉందంటారా? అయితే విదేశీ ప్రయాణాలు చేయాలన్నా కూడా చక్కగానే ఉంది. ఎక్కువ శాతం అదృష్టకరంగానే సాగే పరిస్థితి కనుక గోచరిస్తుంది. వీరు అక్కడ వెళ్ళి నిలదొక్కుకోవడానికి కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక సానుకూలకంగా విదేశాల్లో ఒకవేళ చదవాలన్నా అవుతుంది, చదువు నిమిత్తం వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా కూడా బాగుంటుంది. మరి గురుగారు మొత్తం మీద అన్ని రంగాల వారిని అనలైజ్ చేస్తే ఈ మాసంలో ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం అమావాస్య తర్వాత శ్రవణ మాసంలో బాగుంటుందంటారా? లేదు, వీళ్ళకి ఈ నెలంతా కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఏవైతే మనం మొదట చెప్పిన వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలంతా కూడా ఉంటాయి ఇంచుమించుగా. సో అలాగే శుభగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలంతా కూడా ఇంచుమించు అక్కడే ఉంటాయి. సో అందుకని ఈ నెలంతా కూడా పర్వాలేదు, ప్రతి అడుగు కూడా మంచిదే. బట్ ఆగస్టు 17 నుంచి ఇంకా కొద్దిగా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? రైట్, ఇప్పుడు మనం ఏంటంటే ఇందాక చెప్పుకున్న ఏదైతే వృశ్చిక రాశికి ఉన్న లోటుపాట్లు ఏంటనేది మనం మొదట్లో చెప్పుకున్నాం. ఏది ఎక్కడ మంచి అనేది ఇప్పుడు ఒక్కొక్కటి, ఇప్పుడు విద్యార్థులకు ఆల్రెడీ మంచి అని చెప్పుకున్నాం. సో ఆల్రెడీ ఉద్యోగులకు కూడా ఇప్పుడు మంచిదే. అంటే ఇన్నాళ్ళు మనం గత 2 ఏళ్ళుగా వీళ్ళు ఎంత శ్రమ పడుతున్నా కూడా ఫలితం దక్కకపోవటం, వ్యాపారాలు చేసినా కూడా అవి అంతంత మాత్రమైన లాభాలతోనే ముందుకెళ్ళటం, అంటే వాళ్ళ యొక్క వృత్తి ఉద్యోగాల్లో సరైన సంతృప్తి లేదు. కానీ ఇప్పుడు క్రమశః ఒక్కొక్కరి నుంచి వీళ్ళు బయటకు రావటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భాగ్యస్థానంలోనే చక్కగా గురుడు ఉండటం అనేది జరిగింది. తర్వాత ఆయన అతిచారం చేత అక్టోబర్లో ముందుకెళ్ళినా ఆయన రాజ్యస్థానంలోకి రావటం అనేది ఉంటుంది. తర్వాత లాభాధిపతి బుధుడు ప్రస్తుతం అయితే కనుక భాగ్యస్థానంలోనే ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఆగస్టు 22 నుంచి ఆయన రాజ్యస్థానానికి చేరుకోవటం అనేది ఉంటుంది. తర్వాత అసలు రాజ్యాధిపతి ఆగస్టు 17 నుంచి సింహంలోకి రావటం అనేది ఉంటుంది. సో వ్యక్తిగతంగా ఉండే ఏదైనా సరే సంపాదనకి ఉద్యోగాలకి ఇది చాలా అనుకూలమైన సమయం. ఇక్కడ అంటే గతంలో ఉండి ఒక రకమైన అతి నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు, అంటే ఒక డిసప్పాయింట్మెంట్, అప్పుడు ఇంకా నాకు ఉద్యోగం దొరకదురా బాబు అని, లేదా ఇంకా నేను ఎన్ని వ్యాపారాలు చేసినా అవి వేస్టే అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ మాటల నుంచి బయటకు వచ్చేయండి. ఇంకా అంటే ఇక్కడి నుంచి మీరు సరే గతం ఇప్పుడు మీరు మీ ప్రయత్నాలు ఆపద్దు. మీరేంటంటే అప్పుడు సరైన కాలంలో చేయలేదు కాబట్టి మీకు అన్ని బెడిసి కొట్టి, కానీ దాన్ని ముసుగు నుంచి ఇప్పుడు బయటకు వచ్చేయండి. ఇప్పుడు మీకు త్వరలో వెలుగుంది. సో మీరు వెలుగొందాలి అంటే కనుక ఖచ్చితంగా మీ ప్రయత్నాలు మొదలెట్టండి. సో ఇక్కడి నుంచి నెమ్మదిగా మీరు చక్కగా ఆ అదృష్టం మీకు తలుపులు తరుచుకుంటాయి. మీ యొక్క ఉద్యోగాలు కావచ్చు, మీ యొక్క వ్యాపారాలు కావచ్చు, మీ యొక్క స్వయం వృత్తులు కావచ్చు. సో ఇది బెటర్ టైం. మరి గురువు గారు ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా, వివాహ యోగం ఉందంటారా వారికి? లేదు, ఇప్పుడు మనం ఏదైతే వివాహం చుట్టూ తిరిగే పరిస్థితుల్లో కొంతవరకు ఇబ్బంది ఉంది. ఎందుకంటే వివాహ కారకుడు లేదా జీవిత భాగస్వామి కారకుడు మనకి ఇందాక మనం చెప్పుకున్న మొదట్లోనే నీచల్లో ప్రస్తుతం ఆగస్టు 2వ తారీఖు నుంచి సంచరిస్తున్నాడని. సో అందుకని సంబంధాలు దగ్గర వచ్చి కుదరకపోవటం అనేది జరిగే పరిస్థితి ఉంటుంది. పైగా ఇక్కడ ఈ యొక్క చతుర్థ స్థానంలో కూడా రాహు సంచరించడం అనేది జరుగుతుంది. అందుకని ఇంట్లో ఎప్పుడు కూడా ఒక రకమైన వాతావరణం కొంచెం ఉండదు. దానివల్ల అంటే వీళ్ళ కుటుంబం ఏర్పడడానికి కూడా, అంటే మనం ఏమంటాం, కొత్తగా పెళ్ళి అయితే అరే వీడికి ఒక కుటుంబం ఏర్పడింది, ఇదే అమ్మాయికి ఒక కుటుంబం ఏర్పడింది అంటాం. అంటే ఆ కుటుంబాలు ఏర్పడకపోవటం అనేది కూడా ఇప్పుడు రాహు వల్ల వస్తుంది. ఆల్రెడీ దానికి శుక్రుడు కూడా నీచల్లో ఉన్నాడు. అందుకని పెళ్ళిళ్ళు అవ్వటం అనేది కొద్దిగా కష్టం ఉంటుంది. సో అది ఏదైనప్పటికీ కూడా ఇలా వృశ్చిక రాశిలో ఉండి పెళ్ళిళ్ళు ఎవరైతే అవ్వటం లేదో వాళ్ళు కొద్దిగా
భువనేశ్వరి అని ఉంటుంది దశమా విద్యలో. ఆ భువనేశ్వరి దేవిని కొలిచినట్టయితే కొద్దిగా పెళ్ళిళ్ళు అవటం అనేదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పినట్టు ఇంట్లో ఏదైనా తరచు కీచులాట్లు ఇలాంటివి జరుగుతున్నా కూడా ఓం హ్రీం శ్రీం ఓం హ్రీం శ్రీం ఓం హ్రీం శ్రీం అనేది భువనేశ్వరి మంత్రం. అది ప్రతిరోజు 9 సార్లు 27 సార్లు చదువుకుంటే కొద్దిగా ఇంటి వాతావరణం మెరుగుపడుతుంది. మరి గురుగారు ఈ మాసంలో వీరు ఏ దైవనామ స్మరణ చేస్తే బాగుంటుంది అంటారు? అయితే వీరు విద్యాలక్ష్మిని పూజించడం వల్ల అన్ని రకాలైన జ్ఞానాలు లభించడం అనేది అయితే విద్యాలక్ష్మి. సో ఎందుకని విద్యాలక్ష్మి అంటే సాధారణంగా మనం ఇందాక చెప్పుకున్న వీళ్ళకి కొద్దిగా తొందరపాటు కానీ కోపగుణం కానీ ఎక్కువ ఉంటాయి. సాధారణంగా ఈ వృశ్చిక రాశి ఒకటి మేష రాశి ఒకటి ఈ 2 కుజుడు ఆధీనంలో ఉంటాయి. పైగా కుజుడు అక్కడ సరైన ప్లేస్లో లేడు కాబట్టి ఈ తొందరపాటు నిర్ణయాలు అంటే ముందు చేసేయటం తర్వాత ఆలోచించడం, ఏదైనా సరే టక్కుని చేసేస్తారు. మంచి అయినా చేయడానికి ముందు చేసేస్తారు, తర్వాత ఆలోచన చేస్తే ఒక్కోసారి చేతులు కాలిపోతాయి కదా, అప్పుడు ఆకులు పట్టుకున్న ఉపయోగం ఉండదు. సో అందుకని ఆ రకమైన మంచి జ్ఞానం కలగడానికి, మంచి ఓర్పు లభించడానికి విద్యాలక్ష్మిని పూజించినట్టయితే కనుక అన్ని రకాల మంచి ఫలితాలు ఉంటాయి. అందరికి నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు వీరి గ్రహ గోచారం ఈ మాసంలో? ధనురాశి వాళ్ళకి కూడా ప్రస్తుతం అర్ధాష్టమ శని అనేది నడుస్తూ ఉంది. అయితే మిగతా గ్రహాల్లో కూడా మెయిన్ రాశ్యాధిపతి గురుడు వీరికి అష్టమ స్థానంలోనే సంచరించడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత సప్తమ స్థానంలో ప్రస్తుతం కుజుడు సంచరిస్తున్నాడు. సో బుధుడు కూడా ప్రస్తుతం అష్టమంలో ఉంటాడు. కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా లాభాధిపతి కూడా వీరికి నీచంలోనే ఉన్నాడు. అందుకని వీరికి ఆగస్టు 22 వరకు, మరీ ముఖ్యంగా అయితే ఆగస్టు 17 వరకు, ఆగస్టు 17 వరకు మాత్రం అంత సానుకూలకంగా ఉండదు. అంటే అవకాశాలు వస్తున్నట్టే వచ్చి చేజారిపోవటం, లేదా వస్తున్న అవకాశాలు వీరు సరైన సమయంలో అందిపుచ్చుకోకపోవటం. సో అందుకని కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి ధనురాశి వారికి చెప్పచ్చు. ఇటు ఆరోగ్యపరంగా అయితేనేమి, వృత్తి ఉద్యోగాల్లో ఉండే అభివృద్ధి పరంగా అయితేనేమి. సో అలా ఉంది తప్ప మరీ ఆశించినంత ఆనందకరంగా అయితే లేదు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? అయితే విద్యార్థులకు చూసుకున్నప్పటికీ కూడా ఏదైతే భాగ్యాధిపతి ఆయన రవి, ఆయన అష్టమంలోనే ప్రస్తుతం ఉన్నాడు. తర్వాత మన బుద్ధికి కారకుడు కూడా ప్రస్తుతం శత్రుస్థానంలోనే సప్తమంలో కుజుడు సంచరించడం అనేది ఉంది. సో అందుకని ఎలా చూసుకున్నప్పటికీ కూడా విద్యార్థులు బాగా శ్రమ పడితే తప్ప ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. సో అలాగని తెలివితేటలు లేవా అంటే కనుక తెలివితేటలు ఉన్నా కానీ అవసరానికి తగిన పర్ఫార్మెన్స్ చేయలేకపోవటం అనేది, కన్ఫ్యూజ్ అవటం అవ్వచ్చు, ఉన్నట్టుండి భయానికి లోన్ అవటం అవ్వచ్చు. ఏదైనప్పటికీ కూడా అంత ప్రతిభ బయటకు వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. మరి గురుగారు, అలాగే ఈ మాసంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి, స్పెక్యులేషన్స్, రియల్ ఎస్టేట్ అని చూస్తుంటారు కదా, చేయొచ్చు అంటారా? ఈ మాసం ఆగడం బెటర్ అంటారా? ఇది ఈ నెల అయితే వ్యాపారం మొదలెట్టచ్చు, కానీ ఎలాగో వ్యాపారం అన్నాక అదే నెల నుంచి ఎలాగో మనకి వెంటనే ఫలితం ఉండదు కాబట్టి, సో ఖచ్చితంగా వీళ్ళకి తర్వాత నెల నుంచి ఇంకా మరింత మంచి ఫలితాలు ఉంటాయి కనుక ప్రారంభం చేసుకోవటం అయితే కనుక ఇప్పుడు చేసుకోవచ్చు. ఈ రాజకీయ రంగంలో వారికి, సినీ కళాకారులకు కూడా ఎలా ఉంటుందంటారు? మరి ఇది సినిమా రంగంలో వారికన్నా కూడా రాజకీయ రంగంలో వారికి అయితే కనుక ఆగస్టు 17వ తారీఖు తర్వాత నుంచి మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటాయి. సినిమా రంగం వారికి మాత్రం ఈ నెలలో అంతంత మాత్రంగానే ఫలితాలు రావటం లేదు. వీరికి మొదట ఎక్స్పెక్ట్ చేసిన పాత్ర ఏదైతే ఉంటుందో ఆ పాత్ర దక్కకుండా మరొక పాత్ర దక్కడం కానీ, సో ఆ స్త్రీ ఏమంటాం సినిమాలకు సంబంధించిన విషయాల్లో మాత్రం పరిపూర్ణమైన సంతృప్తి ఉండదు. అవకాశం వచ్చినా మొదట చెప్పే అవకాశం ఒకటి, అక్కడికి వెళ్ళాక వచ్చే అవకాశం ఒకటి వేరుగా ఉండొచ్చు, చేంజ్ అవ్వచ్చు. అంటే దానివల్ల మనకు అంత సంతృప్తి ఉండకపోవచ్చు. సో అందుకని సినీ కళారంగంలో ఉన్న వారికి ఒక మోస్తరుగానే మంచి జరగటం అనేది ఉంటుంది, కానీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఆగస్టు 2వ వారం తర్వాత నుంచి మంచి ఫలితాలు ఉంటాయి. మరి గురుగారు, ఎవరైనా దూర ప్రయాణాలు చేయాలన్నా విదేశీ యోగం ఉందంటారా ఈ వీరికి? దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది, తప్పకుండా వెళ్ళడానికి కూడా సానుకూలంగానే ఉండటం అనేది ఉంది. తర్వాత ఇక్కడి నుంచి మనం ఏదైనా ఏమంటాం
ఎగుమతి దిగుమతులు, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, అలాంటి వాటికి సంబంధించిన వ్యాపారాలు చేయాలన్నా కూడా, అంటే విదేశాలను బేస్ చేసుకుని మనం ఏదైనా సరే వ్యాపారాలు చేయాలన్నా కూడా సాధ్యమవుతుంది. మరి గురుగారు ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఆరోగ్యం అనేది మరీ ప్రాణాంతకంగా అయితే ఉండదు కానీ, బట్ మధ్య మధ్యలో కొద్దిగా అష్టమ స్థానంలోనే రాశికి అధిపతి గురుడు సంచరిస్తున్నాడు కాబట్టి కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. అయితే గురుడు ఎప్పుడు కూడా జలరాశిలో సంచరించినప్పుడు ఏంటంటే, ఎవరికైతే మందు కొట్టే అలవాటు ఉంటుందో వాళ్ళు మాత్రం మరింత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. సో వాళ్ళ నియంత్రణ తప్పి అనారోగ్యం రావటం అనేది ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు, తొందరగానే కోలుకోవటం అనేది అయితే ఉంటుంది. మరి గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా? సో గృహాలకు సంబంధించిన విషయాల్లో మంచి జరగడానికి అయితే ఉంటుంది. ఏదైనా సరే కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఉన్న స్థలాలు కానీ భూములు కానీ అమ్మాలన్నా సాధ్యమవుతుంది. మరి గురుగారు ఓవరాల్ గా మొత్తం మీద అనలైజ్ చేస్తే ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం అమావాస్య తర్వాత బాగుంటుంది? సో ఖచ్చితంగా రెండో వారం నుంచే ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మనం మొదటి నుంచి చెప్తున్న ఆగస్టు 17 తర్వాత ఇంకా మంచి ఫలితాలు ఎక్కువ అని. సో అందుకని ఖచ్చితంగా రెండో వారం నుంచి అయితే కనుక మరింత మంచి అవకాశాలు పొందడానికి, పేరు ప్రఖ్యాతులు పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? కొత్త ఉద్యోగం దొరికే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ఈ మాసంలో? రైట్. అయితే ఇటు ఉద్యోగ కారకుడు కూడా వీళ్ళకి బుధుడై ఉండి ప్రస్తుతం అష్టమ స్థానంలోనే సంచరించడం అనేది జరుగుతుంది. తర్వాత భాగ్యాధిపతి కూడా అష్టమ స్థానంలోనే సంచరించడం అనేది ఉంది. సో ఆగస్టు 2వ వారం నుంచి క్రమేపీ మంచి ఫలితాలు వస్తాయి. ఆగస్టు 2వ వారం నుంచి. సో అక్కడి నుంచి ఇటు వృత్తి ఉద్యోగాల్లోనూ బాగుంటుంది, కొద్దిగా కుటుంబ వాతావరణం కూడా మెరుగుపడటం అనేది జరుగుతుంది. సో అది కొద్దిగా మంచి 2వ వారం నుంచి. మరి గురుగారు వీరికి ఈ మాసంలో ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా? ఖచ్చితంగా. అంటే ఇటు ప్రేమ పెళ్లి చేసుకునే వాళ్ళకి కూడా కొద్దిగా ఇప్పుడు ప్రస్తుతం ఏమన్నా ప్రేమకారకుడు పెళ్లి స్థానంలోనే సంచరించడం అనేది కుజుడు ఉంది. సో అందుకని వీళ్ళకి కొద్దిగా ప్రేమ పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కనుక సాధ్యం అవటం అనేది జరుగుతుంది. సరే మామూలు సంప్రదాయ వివాహం అలాంటివి ఏమైనా చేసుకోవాలన్నప్పటికీ కూడా ఆగస్టు 22 నుంచి బుధుడు కూడా మారటం అనేది ఉంటుంది. ఈ బుధుడు కూడా రాజ్యస్థానాల్లో మనకి తిరగడం అనేది ఉంటుంది. అంటే రాబోయే ఏదైతే ఇప్పుడు ఆగస్టు కానీ సెప్టెంబర్ కానీ తర్వాత త్వరలోకి వచ్చాడు ఈ 2-3 నెలలు కూడా ఈ పెళ్లికి సంబంధించిన ప్రయత్నాల్లో ఎవరున్నా కూడా ఖచ్చితంగా సఫలీకృతం కావటం అనేది జరుగుతుంది. సో వృత్తి ఉద్యోగాల్లో కూడా ఖచ్చితంగా ఆగస్టు 22 దాటిన తర్వాత నుంచి క్రమేపీ మంచి ఫలితాలు వస్తాయి. మరి గురుగారు ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతున్నారో సంతాన యోగం ఉందంటారా? సంతాన పరంగా మాత్రం కొద్దిగా చిక్కులు అయితే ఉన్నాయి. సో సంతాన కారకుడు కుజుడై ఉండి సప్తమ స్థానం అనేది పిల్లలకి అంత అనుకూలం కాదు. సో అందుకని ఒకసారి గర్భస్రావాలు అలాంటివి కూడా ఉంటాయి. సో అందుకని కొత్తగా గర్భం దాల్చిన స్త్రీలు కూడా ఈ నెలలో జాగ్రత్తగానే ఎక్కువగా ఉండటం అనేది అవసరం. సరే కొత్తగా సంతానం కావాలి అనుకునే వాళ్ళు అయితే కనుక ఇంకా 1 నెల ఆగాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? అదే ప్రస్తుతం అర్ధాష్టమ శని అనేది నడుస్తూ ఉండటం వల్ల అది కుటుంబ స్థానం అవటం చేత ఇంట్లో ఎప్పుడు ఏదో రకమైన అంటే గొడవలు అనే దానికన్నా కూడా మానసికంగా ఒత్తిడి ఎదుర్కోవాల్సిన సందర్భాలు. అంటే సపోజ్ ఎలా ఉంటుంది అంటే కనుక ఇప్పుడు మనకి ఖచ్చితంగా హాజరవ్వాల్సిన ఒక పెళ్ళి ఉంది అనుకుందాం. అదే టైంలో బాస్ కూడా మంచి అర్జెంట్ పని ఒకటి చెప్తాడు, ఇటు పెళ్ళికి వెళ్ళాలా దీనికి వెళ్ళాలా, వెళ్తే మంచి అకేషన్ మిస్ అవుతాం, వెళ్ళకపోతే ఇక్కడ ఉద్యోగంలో మనకి బ్యాడ్ మార్క్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి గందరగోళ పరిస్థితుల్లో. దేన్ని అటెంప్ట్ చేయాలి, దేన్ని వదిలేయాలి, అంతే తప్ప భార్యాభర్తల కళాలు కానీ ఇంట్లో ఒకరికొకరికి పడకుండా ఉండడం కానీ అలాంటిదేం కాదు. అంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ దేన్ని ముందు చేయాలి, దేన్ని వెనక చేయాలి, ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు తరచూ ఏర్పడుతూ ఉంటాయి. సో బట్ మొత్తానికి ఏంటంటే అదృష్టవశాత్తు చివరిలోకి ఏదో ఒక న్యాయం అయితే జరుగుతుంది. మరీ సమస్యాత్మకంగా అయితే ఉంటుంది, కానీ సమస్య వస్తుందేమో అన్నంత భయం రేపుతూ ఉంటుంది. మరి గురుగారు ఈ మాసం అంతా ఇంకా ధనుసు రాశి వారికి ఇంకా బాగుండాలంటే ఏ దైవ నామస్మరణ చేయొచ్చు అంటారు? అయితే ఈ నెలంతా కూడా ఎక్కువగా విజయలక్ష్మిని పూజించడం వల్ల అన్ని విషయాల్లో కూడా ఎక్కువగా విజయం లభించడం అనేది ఉంటుంది. చాలా ఎక్కువ మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది.
అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఆగస్టు మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? మకర రాశి వారు అయితే కనుక కొద్దిగా ఎక్కువగానే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి విషయాల్లో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కనుక ఇద్దరిలో ఎవరికో ఒకరికి తరచూ ఏదైనా సరే ఆకస్మిక పెద్ద అనారోగ్యాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత బయట నుంచి మనకి రావాల్సినవి అంటే అది వారసత్వ ఆస్తులు అవ్వచ్చు, లేదా మనం గతంలో ఎవరికైనా ఇచ్చిన డబ్బులు కావచ్చు, అవి కూడా అంత తేలిగ్గా మనకి రాలేకపోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో అంతే ఇటు వారసత్వంగా కానీ అప్పులు ఇచ్చినవి కానీ వాటిల్లో కొంతవరకు వ్యతిరేకత ఉంది. తర్వాత మన వ్యక్తిగత ఆరోగ్యం ఇటు భార్యాభర్తలు ఇద్దరికీ కూడా. అందుకని భర్త అయితే భార్య ఆరోగ్య విషయంలో, భార్య అయితే భర్త ఆరోగ్య విషయంలో ఇద్దరు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనుక ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? అయితే విద్యార్థులకి కూడా ముఖ్యంగా వీళ్ళ యొక్క పంచమాధిపతి శుక్రుడు కూడా ఆయన నీచంలోనే సంచరించడం అనేది జరుగుతుంది. సో కానీ ఆయన భాగ్యస్థానంలో సంచరించడం చేత ఓవరాల్గా అయితే కనుక విద్యను పూర్తి చేయటం అనేది అయితే జరుగుతుంది. కానీ ఏదైనప్పటికీ కూడా అక్టోబరు సెప్టెంబర్, ఈ సెప్టెంబర్ అక్టోబర్ మధ్య ఎవరైతే వివిధ పరీక్షలకు వెళ్తారో వాళ్ళకైతే కనుక ఇంకా చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఇంకా చాలా చక్కటి గ్రహస్థితి అయితే కనుక మకర రాశి వాళ్ళకు ఉంటుంది. సో అందుకని ఏదైనా సరే మనకి ఇప్పుడు అటెంప్ట్ చేయడానికి ఒక సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ అలాంటి అవకాశాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఆ పరీక్షలను అప్పుడు పెట్టుకుంటే ఇంకొద్దిగా ఉపయోగం ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఆ రకంగా చేసుకుంటే కనుక మరింత మంచిది. ఇప్పుడైతే మనకు బాగా కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయి తప్ప తేలిగ్గా రావు. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? విదేశీ యోగం కూడా ఉందంటారా? ఒక దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి మాత్రం సానుకూలత అనేది ఉంది. ఎందుకంటే వ్యయాధిపతి సప్తమ స్థానం అనేది విదేశాలకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అలాగే రెండో స్థానంలో ఇప్పటికే రాహు సంచరించడం కూడా ఉంది కనుక విదేశాలకు వెళ్ళే ఒక్క అంశానికి మాత్రం ఎంతో కొంత సానుకూలత అయితే ఉంది. ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ కళాకారులకు కూడా ఎలా ఉంటుందంట? అయితే రాజకీయ సినీ రంగాల్లో వారికి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. సో ఏదైనా కాస్త కోస్త మంచి జరిగితే రాజకీయ రంగం వాళ్ళకి ఆగస్టు 17 లోపే మంచి జరగాలి. ఆగస్టు 17 దాటాక పెద్దగా మంచి జరిగే అవకాశం లేదు. పైగా ఆగస్టు 17 నుంచి ఉన్నట్టుండి ఆకస్మికంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు అనారోగ్యాలు ఇలాంటివి కూడా ఎక్కువ కలిగే అవకాశం రెండో వారం నుంచి ఎక్కువ ఉంటాయి. మరి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు వీరికి? అంటే ఆర్థిక పరంగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కలగవు. కానీ బట్ ఎంత ఏమంటాం 100 రూపాయలు కష్టపడినా కూడా అది 50 రూపాయలు 60 రూపాయల దగ్గర వచ్చి ఆగిపోవడమే తప్ప మరీ బాగా ఆనందకరమైన సంతృప్తికరమైన రాబడి ఉండే అవకాశాలు చాలా తక్కువగా గోచరిస్తున్నాయి. మరి గురుగారు, మొత్తం మీద అన్ని రంగాల వారిని అనలైజ్ చేస్తే వీరికి ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం అమావాస్య తర్వాత బాగుంటుందంటారా? ఏదైనా ముందులోనే బాగుంది. వీళ్ళకి కాస్త కోస్తా ఆగస్టు 15 కొంత బెటరు. తర్వాత నుంచి ఇంకా గోచారం కొద్దిగా ఇబ్బంది పాలు చేసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి గురుగారు, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? అసలు ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ పరిస్థితి ఏంటంటారు? ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఏమైనా ఉందంటారా ఈ మాసంలో? అయితే ఉద్యోగాధిపతి కూడా శుక్రుడైంది, ఆయన 2వ తారీఖు నుంచి నీచంలోనే ఉన్నాడు. సో అందుకని వృత్తి ఉద్యోగాల్లో ఏవైనా సరే కొంతవరకు చికాకులుగానే ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. తర్వాత వృత్తి ఉద్యోగాలు చికాకులతో పాటు కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వారికి కూడా అంత తేలిగ్గా ఉద్యోగాలు పొందలేకపోవడానికి అయితే ఉంటుంది. కాకపోతే ఎవరికి కొంతవరకు సానుకూలత ఉంటుంది అంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా సరే క్రీడాకారులుగా ఉన్న వాళ్ళకైతే కనుక వాళ్ళకి మంచి అవకాశాలు రావటమే కాకుండా వాళ్ళు నిరూపించుకోవడానికి కూడా తగినంత మంచి జరగడానికి ఉంది ఒకటి. తర్వాత ఈ రక్షణ శాఖకి సంబంధించిన ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి అంటే ఏమంటాం పోలీసులు, ఇలాంటి ఆర్మీ, డిఫెన్స్, సో అలాంటి వాళ్ళకి మంచి ఉంది. సో అలాంటి ఉద్యోగంలో ఎంచుకున్న వాళ్ళకి అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ ఎవరైతే సాంకేతికం అంటే ఇంజనీరింగ్లో ముఖ్యంగా ఐటీకి సంబంధించిన కానీ సాఫ్ట్వేర్, తర్వాత ఈ గృహ నిర్మాణం అంటే ఆర్కిటెక్చర్స్,
అలాంటి వాళ్ళకి మంచి జరగడానికి ఉంది. సో మళ్ళీ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఎక్కువ ఉంది, వాళ్ళకి అంత బాగుండదు ఆ గ్రూపులు ఎంచుకుంటే. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ ఎంచుకుంటే వాళ్ళకి అంత మంచి ఉండదు. తర్వాత వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అంతంత మాత్రంగానే ఫలితాలు పొందడానికి ఉంది. సో ఈ రంగాలు మినహాయించి మిగతా రంగాల వారికి ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. మరి గురుగారు, ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో? అయితే వివాహ ప్రయత్నాలు కూడా ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉండటం అయితే ఉంటుంది. అయితే ఆగస్టు 17 నుంచి కొద్దిగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆగస్టు 15 నుంచి కొద్దిగా గట్టిగా ప్రయత్నాలు చేస్తే సఫలీకృతం అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. మరి గురుగారు, ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేదు, సంతాన యోగం ఉందంటారా? అయితే సంతాన కారకుడు కూడా ప్రస్తుతం నీచంలోనే సంచరించడం అనేది ఒకటి. తర్వాత అష్టమ స్థానంలోకి మళ్ళీ రవి బుధులు ఇద్దరు కూడా చేరుకోవటం అనేది ఒకటి. దీనివల్ల అంత శుభ ఫలితాలు అయితే కనుక పొందలేకపోవటం అనేది ఉంటుంది. సో సంతానం వాంఛించే వాళ్ళకి అదే రకమైన పరిస్థితి, ఉన్న సంతానం పరంగా కూడా ఏవో రకమైన చికాకులు ఎదుర్కొనే పరిస్థితి కూడా మకర రాశి వారికి ఎక్కువగానే కనిపిస్తుంది. మరి కుటుంబ వాతావరణం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అది కుటుంబ స్థానంలో కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే 60+ ఉన్న వాళ్ళ ఇంట్లో కనుక ఉంటే కనుక వారికి ఒక్కోసారి ప్రాణాంతక వ్యాధులు కానీ, తర్వాత అలా అంతవరకు ఆ స్టేజ్కి వెళ్ళేంతవరకు కూడా పరిస్థితులు ఎదుర్కొనడానికి కానీ అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కనుక మకర రాశి వారికి ఈ నెల అంతా కూడా కొద్దిగా అన్ని విషయాల్లో ఎంతో కొంత జాగ్రత్తగానే వెళ్ళాల్సిన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే గురుగారు, ఇప్పుడు ఎవరైనా పెట్టుబడులు పెడదామన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దామన్నా చేయొచ్చు అంటారా ఈ మాసంలో? అదేండి, ఈ నెల అంతా కూడా ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా అంత మరీ సానుకూలకంగా కనిపించడం లేదు, ఎంతో కొంత ప్రతికూలతగానే ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న గ్రహస్థితి ఇంచుమించుగా మనకి ఈ ఆగస్టు చివరి దాకా కూడా మరీ అంత యోగదాయకంగా అయితే కనుక మకర రాశి వారికి లేదు. ఉన్నవి ఏమైనా సరే నడిపించుకుంటూ వెళ్ళటం, కొత్త వాటి జోలికి, అంటే ఇప్పుడు ఈవెన్ వ్యాపారం అనే కాదు, ఉద్యోగస్తులు కూడా ఈ నెలలో మారడానికి చూడకుండా అక్కడ ఉన్నవి చేసుకుంటూ వెళ్ళిపోవటం అనేది ఉత్తమం. కొత్త ప్రయోగాలకి ఇది రైట్ టైం కాదు. మరి గురుగారు, మొత్తం మీద చూసుకుంటే ఈ మాసం అంతా ఇంకా బాగుండాలంటే ఏ దైవ నామస్మరణ బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం బాగుంటుందంటారు మకర రాశి వారికి? అయితే ఏదైనప్పటికీ కూడా ఈ నెల అంతా కూడా వీళ్ళు ఎక్కువగా ధైర్యలక్ష్మిని పూజించడం వల్ల ఎంతో కొంత మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. పరిస్థితులు ఏమన్నా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలంటే కనుక ఇప్పుడున్న పరిస్థితులు వీళ్ళకి గోచారం అంతంత మాత్రంగా ఉంది కాబట్టి ధైర్యలక్ష్మిని పూజించుకోవడం వల్ల అన్ని విధాల శుభం జరగడానికి అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటారు కుంభరాశి వారు? రైట్. ఇది కుంభరాశి వారికి గత 2-3 నెలలతో పోలిస్తే కొద్దిగా ఊరట ఈ నెలలో లభించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో గతం తాలూకు ఉన్న ఏదైతే పరిస్థితుల నుంచి క్రమేపీ బయటకు రావడానికి, సో కొత్త అవకాశాలు పొందడానికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అయితే జాగ్రత్త పడాల్సిన విషయం ఏదైనా ఉంటే కనుక సంతానం విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం అనేది ఉంది. అంటే ఒక్కోసారి సంతానానికి ఎక్కువ అనారోగ్యం రావటం కానీ, లేదా సంతానం ఏమైనా సరే దెబ్బలు తగిలించుకోవటం కానీ, సో ఆ రకంగా కొంత ఒత్తిడి అనేది ఉంది. కానీ మిగతా అన్ని విషయాల్లో క్రమేపీ కొంత ముందుకెళ్లే పరిస్థితి కనుక కుంభరాశికి ఉంది. గురుగారు, మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? సో కుంభరాశి విద్యార్థులకి వచ్చేప్పటికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. సో వారు అనుకున్న రంగాల్లో రాణించడానికి అయితే అవకాశం ఉంటుంది. కానీ ఎవరైతే ఏదైనప్పటికీ కూడా బాగా ఉన్నత చదువులు, అంటే డిగ్రీ దాటిన చదువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే వారికి సంబంధించిన చదువులకి సంబంధించిన అష్టమంలోనే ఇప్పుడు ఉండటం అనేది జరిగింది. సో అందుకని ఖచ్చితంగా పెద్ద చదువులు చదివే వాళ్ళు మాత్రం మరింత ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? అయితే ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రస్తుతం మరీ అంత చెప్పుకోదగిన చెడు పరిస్థితి అయితే లేదు. కానీ ఉద్యోగాల్లో కూడా తరచూ ఏవో రకమైన
సమస్యలు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఆ సమస్యలన్నీ కూడా వైదొలగటం అయితే జరుగుతుంది. బట్ సమస్య అయితే వస్తుంది, ఎందుకంటే అటు ఏలినాటి శని అనేది ఒకటి ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఉద్యోగాలకు సంబంధించిన కారకుడు కూడా ప్రస్తుతం శత్రు రాశిలో ఉన్నాడు కాబట్టి అంతర్గత శత్రువులు అయితేనేమి, మధ్య మధ్యలో మనని బాధ పెట్టే మనుషులు అక్కడ తారసిల్లటం కానీ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు రావటం అనేది అయితే కనుక జరుగుతుంది. మరి ఈ మాసంలో ఎవరైతే పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దామని అనుకుంటూ ఉంటారు కదా, చేయొచ్చు అంటారా? అయితే వ్యాపారానికి సంబంధించిన గురుడు ఓచలోనే ఉండటం అనేది జరిగింది, ధనాధిపతి. సో ఖచ్చితంగా అయితే చేసుకోవచ్చు. తర్వాత ఎవరైతే ఆగస్టు 22 నుంచి సంతానం పేరుతో వ్యాపారాలు మొదలెట్టాలనుకుంటే కనుక మరింత మంచిది. అంటే ఇప్పుడు పిల్లల్ని పెట్టి పిల్లల పేరుతో పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో అలా ఏదైనా చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఆగస్టు 22 నుంచి మరింత మంచిది. విదేశీ యోగం ఉందంటారా? దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయంటారా ఈ మాసంలో? అయితే విదేశాలకి వెళ్ళాలని నాకు సాధ్యమవుతుంది, అక్కడ విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇటు వచ్చేయాలన్నా కూడా సాధ్యం అవుతుంది. సో రాకపోక రెండు కూడా కొంతవరకు తేలిగ్గానే ఉండటం అనేది అయితే కనుక ఈ నెలలో జరుగుతుంది. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం మంచి గోచారం అయితే గోచరిస్తుంది. సో ముఖ్యంగా ఇటు ఏమంటే ప్రత్యక్ష రాజకీయాల్లో కాకుండా పరోక్ష రాజకీయాలు అంటే వెనక నుంచి చేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇంకా చాలా మంచి చక్కటి గుర్తింపు గౌరవాలు లభించడం అనేది ఉంటుంది. వెనక నుంచి చక్కటి ప్రశంసలు బహుమతులు ఇలాంటివి పొందడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ ఆన్ ద స్క్రీన్ నుండి రాజకీయ నాయకులు కొద్దిగా కష్టంతోనే ముందుకెళ్ళటం అనేది అయితే కనుక జరుగుతుంది. మరి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? అదే గతంతో పోలిస్తే ఆర్థిక బాధల నుంచి కూడా క్రమేపీ ఊరట లభించడానికి అయితే కనుక అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సో నెమ్మదిగా వాళ్ళ యొక్క ఆర్థిక స్వాంతన లభించడం అనేది కూడా ఇక్కడ ప్రస్తుతం జూన్ నుంచి నెమ్మదిగా మొదలెట్టడం అనేది కూడా జరుగుతుంది. మరి గురుగారు అన్నిటి మీద అనలైజ్ చేస్తే ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం అమావాస్య తర్వాత బాగుంటుందంటారా? అది ఏదైనప్పటికీ కూడా వీళ్ళకి రెండో భాగం నుంచి ఎక్కువగా మంచి ఫలితాలు మరింత ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో పర్వాలేదు, రోజులు గడుస్తున్న కొద్దీ క్రమేపీ వీళ్ళు ఇంకా ముందుకెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఓవరాల్ గా చూసుకుంటే కుంభరాశి వారు ఈ మాసంలో దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుందండి? అదే సంతానము నడవడిక అనేది ఒకటి. సో మెయిన్ బాగా దృష్టి అయితే కనుక సంతానం మీద పెట్టడం అనేది ఒకటి. తర్వాత రెండోది షేర్ మార్కెట్, స్పెక్యులేషన్స్ ఇలాంటివి ఎవరికైనా ఈ రాశిలో ఉండే అలవాట్లు ఉంటే కనుక వాటికి ఈ నెలలో కొద్దిగా దూరంగా ఉండటం అనేది అవసరం. మరి గురుగారు ఈ మాసం అంతా ఇంకా బాగుండాలంటే కుంభరాశి వారికి ఏ దైవనామస్మరణ బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? అయితే వీళ్ళైతే కనుక ఈ నెలంతా కూడా ఎక్కువగా ధాన్యలక్ష్మిని పూజించినట్టయితే కనుక మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళంతా కూడా కొద్దిగా సిరి సంపదలతో అభివృద్ధిలోకి రావడానికి కూడా ఉంటుంది కనుక ధాన్యలక్ష్మిని పూజిస్తే మంచిది. మరి ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, వివాహ యుగం ఉందంటారా? అయితే వివాహానికి సంబంధించిన విషయాలు కావచ్చు, తర్వాత ఇప్పటికే వివాహం చేసుకున్న దంపతులు కావచ్చు. సో ఇద్దరికీ కూడా కొద్దిగా ఆగస్టు 17 దాటిన తర్వాత నుంచే మంచి ఫలితాలు రావటం అనేది ఉంది. అయితే ప్రస్తుతం ఎలాగైతే సింహరాశి కొన్న సమస్య కుంభరాశికి కూడా, అంటే అక్కడ రాహుకేతు సమస్య అనేది సింహరాశికి ఇటు కుంభరాశికి ఉన్నాయి. సో ఈ సింహ కుంభరాశుల వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం ఈ సంబంధాలన్నీ కూడా దగ్గర వచ్చి కుదరకపోవటం కానీ, మధ్య మధ్యలో భార్యాభర్తలు ఇద్దరికి కూడా కీచులాటలు కానీ ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఆగస్టు 17 దాటిన తర్వాత నుంచి చాలా వరకు తగ్గుముఖం పడతాయి. తర్వాత ఎలాగో ఈ సంవత్సరం చివరికి వచ్చేప్పటికి రాహుకేతుల గోళ కూడా అయిపోతుంది. సో క్రమేపీ ఒక్కొక్క విషయంలో కుంభరాశి వారికి మంచి ఫలితం రావటం అనేది ఒకటి. రెండోది ఏంటంటే 2027లో వెళ్ళిపోతాడు శని జూన్లో. సో వెళ్ళిపోయేలోపు మంచి చేసి వీళ్ళని ఒక పద్ధతిలో కూర్చోపెట్టడం అనేది శని ఎలాగో చేస్తాడు. సో అందుకని పర్వాలేదు, నెమ్మదిగా బాగానే వీళ్ళు పుంజుకోగలగటం అనేది కుంభరాశి వారికి అయితే ఉంది. మరి సంతాన యోగం ఉందంటారా? ఎవరికైతే సంతానం కలగలేదో వారికి? అయితే సంతానానికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొద్దిగా ఏదైనా సరే ఇబ్బందులు వాటిల్లడానికి అయితే కనుక అవకాశం ఉంది. తర్వాత రెండోది సంతానం కలగటం అనేది ఒకటి. తర్వాత ఉన్న సంతానం కూడా మనం మొదట్లోనే చెప్పుకున్నాం, ఒకసారి ఈ సంతానం దెబ్బలు తగిలించుకోవటం కానీ అలాంటివన్నీ. తర్వాత రెండోది కుంభరాశిలోనే జన్మించిన చిన్న పిల్లలు, అంటే టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒక్కోసారి తప్పటడుగులు వేయడానికి అవకాశం ఉంది. సో ఏదైనా సరే ఈ పబ్బుల్లో ఇలాంటి వాటిల్లో కూడా ఒక్కోసారి వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేకపోవటం అవ్వచ్చు. సో పిల్లల విషయానికి ప్రస్తుతం కుంభరాశికి అంత మంచిది కాదు ఈ నెల.
కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు మరి ఈ మాసంలో? అంటే కుటుంబ వాతావరణంలో ఏదైనప్పటికీ కూడా బాగా వృద్ధులు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్య విషయంలో తప్ప వీరి ఆరోగ్య విషయంలో కూడా గతంలో పోలిస్తే కొంత మెరుగుపడటం అనేది అయితే ఉంటుంది. ఇటు ఏలినాటి శని ప్రభావం వల్ల అప్పుడప్పుడు ఎలాగో ఎముకలు నరాలు కీళ్ళకి సంబంధించిన మధ్య మధ్యలో బాధలు అయితే ఉంటాయి. సో దెబ్బలు తగిలించుకోవడం అవ్వచ్చు. సో ఏదైనా అవన్నీ కూడా శని ప్రభావం వల్ల జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఆ ప్రమాదమైన స్థాయి నుంచి నెమ్మదిగా బయటపడటం అనేది అయితే కనుక జరుగుతుంది ఈ నెల. గురుగారు, నార్మల్ గా చూసుకున్నట్టయితే కుంభరాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటారు? అంటే కుంభరాశి వారు ఏదైనప్పటికీ కూడా ఒకటి అనుకున్నారంటే కనుక అది కొద్దిగా మొండి పట్టుదలతో సాధించడం అనేది అయితే కనుక జరుగుతుంది. అయితే జనరల్గా వీళ్ళకి మకర రాశి అయితేనేమి కుంభరాశి అయితేనేమి శని వీళ్ళ మీద ఎక్కువగా ప్రభావం చూపించడం అనేది ఉంటుంది తప్ప కనుక మొదట వీళ్ళకి ఎప్పుడు కూడా కొద్దిగా స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. అంటే ఏ పనైనా సరే మొదట్లో కొద్దిగా ప్రతిబంధకాలు ఏర్పడి తర్వాత క్రమంగా ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. మనుషులతో కలిసేప్పుడు కూడా మొదట కొద్దిగా రిజర్వ్గా ఉండి తర్వాత నెమ్మదిగా ఆ పరిచయం బాగా పెంచుకోవటం అనేది ఉంటుంది. బాగా ఎక్కువ విరివిగా స్నేహాలు చేయకుండా ఉన్న వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ అంటే ఎవరైనా మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడటం అనేది ఉంటుంది. కానీ బాగా చొచ్చుకుపోయి ఎక్కువ మందితో కలిసిపోయేంత గుణం అనేది ఉండదు. సో అందుకని కుంభరాశి వారికి జనరల్గా ఏమంటాం షై అంటే మామాటం అవ్వచ్చు, కొద్దిగా సిగ్గుపడే గుణం అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే నిదానంగానే వాళ్ళ యొక్క అవకాశాలని విరిగా అందుకోవటం అనేది ఉంటుంది. మరి గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా? అంటే ఏ యోగమైనప్పటికీ కూడా వీళ్ళకి అదే చెప్తుంది. ఇప్పుడు మనకి సపోజ్ ఏదైనా సరే మనం జూన్ నెలలో ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు తీసేసుకోవాలని అనుకుందాం. కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ పని జూన్లో అవ్వదు. ఒక 2-3 వాయిదాలు పడిన తర్వాతే అది వాళ్ళకి చెక్కడం అనేది ఉంటుంది. అది ఏ పనైనా అంతే. సో తేలికి అనుకున్నది కూడా ఎంతో కొంత ఒత్తిడి పెట్టిన తర్వాతే వీరికి లభించడం అనేది ఉంటుంది. బట్ కానీ వీళ్ళకుంటే ఏమంటాం లోపల ఉండే నిజాయితీ అవ్వచ్చు, మొండి పట్టుదల అవ్వచ్చు. సో దానివల్ల మళ్ళీ వారి యొక్క అవకాశాలను అందిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి గ్రహ గోచారం ఏంటంటారు? ఆల్రెడీ మీనరాశి వారికి ఏలినాటి ప్రభావం ఉందని చాలా మంది అంటూ ఉన్నారు. సో ఎలా ఉంటుందంటారు ఈ మాసం వీరికి? రైట్. అది ప్రస్తుతం ఏలినాటి నడుస్తున్న రాశుల్లో మీన రాశి ఒకటి. అయితే మీన రాశి వారికి ప్రస్తుతం ఉన్న గ్రహ స్థితిలో చూసినట్టయితే కనుక మిశ్రమ ఫలితాలు వీరికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అష్టమాధిపతి శుక్రుడు నీచంలో సప్తమ స్థానంలో సంచరించడం అనేది జరుగుతుంది. దీనివల్ల భార్యాభర్తల మధ్య చికాకులు కానీ లేదా ఎవరికొకరికి తరచూ అనారోగ్యం కలగటం కానీ అదొకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికీ చతుర్థ స్థానంలో ఇప్పుడు కుజుడు సంచరించడం అనేది కూడా జరుగుతుంది. సో అందుకని ఇంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం అనేది ఒకటి. అంటే ఇంటి ప్రమాదాలు అంటే ఒకసారి గ్యాస్ స్టవ్ ప్రమాదాలు కానీ సో ఏవైనా సరే ఇంటికి సంబంధించిన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. సో అందుకని కుటుంబం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో వినియోగించే వస్తువులు ఆ వస్తువులతో కొంత అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉంటాయి ఉన్నట్టుండి అవి షాక్ కొట్టచ్చు. గ్యాస్ అయినా సో అది లేదు మనం కొద్దిగా రూరల్ ఏరియాలో ఉన్నాం అనుకోండి మన ఇంట్లోనే పాములు వెళ్ళిపోవచ్చు. ఏదైనా సరే ఈ మనం గుర్తించుకునేవి అలా జాగ్రత్త పడి అమ్మో అనుకునేవి అంశాలు కొద్దిగా ఇంట్లో ఉంటాయి. సో అందుకని కొద్దిగా ఈ నెలంతా జాగ్రత్తగానే గమనించుకుంటూ ఉండాలి. పరిసరాలు, మనం వాడే వస్తువులు ఇలాంటివన్నీ ఒక చూపేసి ఉంచుకోవటం అనేది అవసరం. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? అదే విద్యార్థులకి పర్వాలేదు, ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. సో ఆగస్టు 17 తర్వాత ఇంకా మరింత మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మరీ చెడుగా అయితే భయపడాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళకి జనరల్గా ఏంటంటే ఏ నడిచని ఉన్నప్పుడు ఎంతో కొంత కొద్దిగా బద్ధకం అనేది ఉంటుంది. సో ఆ బద్ధకాన్ని తగ్గించుకుంటే ఇంకా కొద్దిగా మంచి ఫలితాలు వస్తాయి. మరి ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో విదేశీ యుగం కూడా ఉందంటారా? చేయొచ్చు అంటారా? దూర ప్రయాణాలు విదేశీ యుగం కూడా ఉందంటారా? చేయొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఎప్పటి నుంచో మనకి వ్యయంలోనే రాహు సంచరించడం అనేది ఉంది కనుక దూర ప్రయాణాలు చేయాలి అంటే విదేశాలకి కాదు, మనం ఏదైనా సరే దూర ప్రాంతాలకి వాటికి వెళ్ళాలన్నా సాధ్యమవుతుంది.
తర్వాత ఏదైనా సరే విడిగా మనం దూర దూర పుణ్యక్షేత్రాలు దర్శించాలన్నా కూడా సాధ్యమవుతున్నట్టు. ఇప్పుడు కాశీ అవ్వచ్చు, ప్రయాగ్ అవ్వచ్చు, ఇలా దూర ప్రాంత పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉంటాయో అలాంటివి సందర్శించాలన్నా కూడా అవుతుంది, అరుణాచలం ఇలాంటివన్నీ కూడా. సో మేన్ రాశి వారికి తీర్థయాత్రలు చేసే అవకాశం, తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. తర్వాత ఇలా ఏదైనా సరే దూర ప్రయాణాలు చేయాలనుకున్నవి కూడా బాగానే సాధ్యమవుతున్నాయి. ముఖ్యంగా గురుగారు వీరికి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? అయితే ఆరోగ్యపరంగా మనం ఇందాక చెప్పుకున్న ప్రస్తుతం అష్టమాధిపతి సప్తమంలో సంచరిస్తున్నారు కాబట్టి, అయితే వీరి ఆరోగ్యం కన్నా కూడా వీరి భాగస్వామి ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండటం అనేది, అంటే భర్త అయితే భార్య, భార్య అయితే భర్త, వారి ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే సాధారణంగా వీళ్ళకి మరీ చెప్పుకోదగిన, అంటే శని వల్ల ఏమవుతుందంటే ఏళ్ళనాటి శని అనేది తొందరగా అలసిపోతున్న భావన వస్తుంది. కొద్దిగా శ్రమ పడినా కూడా శారీరకంగా ఏదో రకమైన నిస్త్రాణ, అలసట అన్నట్టుగా ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత అదే ఏళ్ళనాటి శని వల్ల అకాల భోజనం, అకాల నిద్ర, అంటే వేళకు సరిగ్గా తినలేకపోవటం, వేళకు సరిగ్గా నిద్ర లేకపోవటం, ఇలాంటి బాధలతో కొంత ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. అలాగే ఈ మీన రాశి అనేది ఒంటికి, అంటే జలతత్వం కాబట్టి ఆకస్మికంగా ఒళ్ళు వచ్చేసే అవకాశాలు కూడా ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తాయి. ఉన్నట్టుండి సడన్ గా ఒళ్ళు రావటం, పొట్ట రావటం ఇలాంటివి. మరి గురుగారు మొత్తం అన్ని రంగాల గురించి చెప్పారు కాబట్టి ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం బాగుంటుందంటారా మీనరాశి వారికి? ఇది ఏదైనప్పటికీ కూడా ఉన్నంతలో మంచి అయితే కనుక రెండో వారం నుంచే మరింత కొద్దిగా బెటర్ ఉంది. అక్కడ నుంచి ఇంకొద్దిగా మంచి ఫలితాలు ఉంటాయి. అసలు మీనరాశి వారి స్వభావం ఏంటంటారు గురుగారు? అంటే మీన రాశి వాళ్ళు జనరల్గా దేంట్లో అయినా సరే కొద్దిగా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోవటం అనేది, అంటే సపోజ్ ఇప్పుడు నాకు దేవుడు అంటే నమ్మకం అనుకోండి, ఆ దేవుడికి గుళ్ళు కట్టించేద్దామా అన్నంతగా ఆ భక్తి అనేది ఎక్కువ ఉంటుంది. అలా మనకి చెడు అలవాటు ఉంటే చెడు అలవాటులోకి ఎక్కువ వెళ్ళటం అనేది, మంచి అలవాటు ఉంటే మంచి అలవాటు ఉండటం అనేది ఒకటి. అయితే వీళ్ళు మనసు మంచిది ఉన్నప్పటికీ కూడా వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, అంటే మాట తీరులో లోపం ఉండొచ్చు, లేదా మనం చెప్పాలనుకున్న వ్యక్తీకరణ కరెక్ట్గా అవతల వాళ్ళకి రీచ్ కాలేకపోవచ్చు. సో దానివల్ల నేను ఒక్కోసారి తాత్కాలికంగా అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే జనాలతో ఎంత బాగా కలిసినప్పటికీ కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా కొద్దిగా ఏకాంతంగా ఉండటమే ఇష్టం ఉంటుంది. అంటే ఇప్పుడు నేను పని చేయాలి కాబట్టి 10 మందితో కలిసినట్టు ఉంటా, కానీ నాకు ఇంటికి వెళ్ళక అబ్బా నేను నా గదిలో అక్కడనే హాయిగా ఉంటే అంత బాగుంటుంది, అలా ఒక రకమైన ఏకాంత వాసాన్ని కోరుకోవటం అనేది ఉంటుంది. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అయితే ప్రస్తుతం అయితే కనుక వీరి యొక్క ఉద్యోగ కారకుడు కూడా గురుడే, తర్వాత రాశికి అధిపతి కూడా గురుడే. ఆయన ప్రస్తుతం అయితే కనుక ఓక్షలోనే ఉన్నప్పటికీ కూడా ఆయన పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా బాధ్యతలు అనేవి ఎక్కువ పెరగటం అనేది ఉంటుంది. సో తలకి మించిన భారంగా పనులు చేయాల్సిన అవసరాలు అయితే ఎక్కువగా కనిపిస్తాయి. బట్ నెట్టుకు వస్తాడు అంతవరకే తప్ప ఏ రోజు కూడా సుఖం, శాంతి అనేవి ఉండవు. అయితే ఆగస్టు 18 నుంచి నెమ్మదిగా వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరగటం అనేది, మనం ఎన్నాళ్ళు పడిన కష్టానికి ఒక గుర్తింపు రావటం అనేది కానీ, లేదు ఇన్నాళ్ళ కష్టానికి వీడ్కోలు పలికితే మరొక కంపెనీ మంచిది ఆహ్వానించడానికి కానీ అవకాశాలు ఉంటాయి. సో అందుకని ఆగస్టు 18 నుంచి కొద్దిగా వృత్తి ఉద్యోగాల పరంగా ఏర్పడుతున్న చికాకుల నుంచి తప్పించుకోవడానికి ఉంటుంది. మరి ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, వారికి వివాహ యోగం ఉందంటారా? అయితే ప్రస్తుతం వివాహానికి సంబంధించిన బుధుడు పంచమంలో ఉన్నాడు, కానీ బట్ ఆగస్టు 22 లోపు అయితే కనుక ఇంకొద్దిగా బెటర్. కానీ ఏదైనప్పటికీ కూడా సప్తమ స్థానంలో అష్టమాధిపతి కూర్చోవటం అనేది వైవాహిక విషయాలకి, అంటే ఇప్పటికే భార్యాభర్తల మధ్య కూడా చెప్పుకున్నాం మనం ఇందాక, ఒకసారి అనారోగ్యాలు కలుగుతూ ఉండొచ్చు. సో అలాగే సంబంధాలు కూడా కొద్దిగా బాగా కష్టపడితే తప్ప కుదరని పరిస్థితి అయితే ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ప్రేమ స్థానంలోనే బుధుడు సంచరిస్తున్నాడు కాబట్టి కొద్దిగా ప్రేమ వివాహాలు అయితే ఇంకొద్దిగా తేలిగ్గా అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రేమ వివాహాలు సక్సెస్ అవుతాయి, కొంతవరకు ముందుకెళ్లే పరిస్థితి ఎక్కువ ఉంది. మరి ఎవరికైతే సంతానం లేదో సంతాన యోగం ఉందంటారా? సంతాన స్థానాధిపతి పర్వాలేదు, కొంతవరకు సంతాన స్థానంలోనే గురుడు కూడా సంచరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతాన విషయాలు కాబట్టి. తర్వాత ఏదైనా సరే కొద్దిగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్స్ ఇలాంటివి ఏదైనా సరే అనుభవం ఉంటే వాళ్ళకి కూడా కొంతవరకు మంచిదే మన పెట్టుబడి పెట్టడానికి. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? అదే కుటుంబ వాతావరణం మాత్రం ఇలా ఏదో రకంగా మనం ఇందాక చెప్పుకున్నాం, చతుర్థ స్థానంలో ఉండే
ఇంటి చుట్టూ ఉండే వాతావరణంలో భార్యాభర్తలు కీచులాటలు అనేది పక్కన పెడితే ఇంట్లో ఉండే వస్తువులు వాటి వల్ల కూడా ఒక్కోసారి ప్రమాదాలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పి. మరి గురుగారు ఈ మాసంలో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఓన్ గా వ్యాపారం పెడదాం అనుకుంటే పెట్టొచ్చు అంటారు? ఇది కొత్తగా వ్యాపారాలు పెట్టాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడే కాదు మరి కొద్ది నెలలు కూడా కొంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనుక మేన్ రాశి వారికి కనిపిస్తుంది. సో ఏదైనా సరే ఉన్న వ్యాపారాలే ఎలాగైనా సరే ముందుకు తీసుకెళ్లేలాగా చూసుకోవాలి తప్ప కొత్త వాటికి ఇది సరైన సమయం ఇప్పుడే కాదు, ఇంకా కొద్ది నెలలు ఆగాలి. అంత బాగా వీలుగా లేదు ప్రస్తుతం అయితే మేన్ రాశి వారికి. గృహయోగం, వాహన యోగం ఉందండి. అయితే ప్రస్తుతం అయితే గృహస్థానంలోనే మరి ధనాధిపతి సంచరించడం అనేది జరుగుతుంది కనుక ఇల్లులో ఇలాంటివి తీసుకోవాలి అనుకుంటే కనుక సాధ్యం అవటం అనేది జరుగుతుంది. అలాగే ఇంటికి సంబంధించి ఏమైనా సరే మనం అమ్మకానికి పెట్టినా కూడా అవి కూడా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, అమ్ముడుపోవడానికి. సో ఇంటికి కొనుగోలు, అమ్మకం కొనుగోలు రెండింటికి అలాంటి వాటికి మంచిది. ఇంట్లో వస్తువులతోనే జాగ్రత్తగా ఉండాలి కానీ ఇల్లు అమ్ముకోవడం, కొనుక్కోవటం, వాహనాలు తీసుకోవటం అలాంటివి సాధ్యమవుతాయి. అవి వాటి పరంగా ముందుకెళ్ళచ్చు. ఓకే, మరి గురుగారు ఈ మాసం అంతా మీనరాశి వారికి ఇంకా బాగుండాలంటే ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుంది? అయితే మీరు వరాలక్ష్మి నరసింహస్వామిని పూజించినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఇంటికి సంబంధించిన ప్రమాదాలు అవి ఎక్కువగా లేకుండా ఉండడానికి, ఇతరులతో కూడా మంచి మనకి పెరగడానికి అయితే కనుక వీళ్ళు సాధారణంగా ఈ నెలంతా కూడా కొద్దిగా వరాలక్ష్మి నరసింహస్వామిని పూజిస్తాం మంచిది.